తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగాన్ని నిన్న ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీక విద్యా సమస్యలపైన విద్యార్థుల సమస్యలపైన ఫోకస్ చేయబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి లోగో అలాగే జెండా ఆవిష్కరణ నిన్న జరుపుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో మరి కాసేపట్లో ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక ఇవాళ మనం ఎప్పట్లాగే నిన్న మొన్న పత్రికల్లో కొంత మార్పు వచ్చింది కదా. ఆ మార్పు పత్రికల మనసులో ఉన్నటువంటి అసలైన తత్వాన్ని బయటికి తెచ్చేటువంటి చాట్ జీపీటీ కార్యక్రమం ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాని మనసులో ఉన్నటువంటి భావాన్ని బయటికి తీసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇవాళ చూసుకుందాం. నిన్న విజయక్రాంతి పత్రిక మొదటి ప్లేస్లో ఉంది. మరి చిట్ట చివరన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి. సో అవి వాళ్ళ వర్గాల కోసమే పనిచేస్తున్నట్టుగా చాట్ జీపీటీ వాటిని పసిగట్టింది. సో ఇక మరి ఈ వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి పత్రికల పరిస్థితి ఏంది, వాటి రేటింగ్ ఏంది, ఈ అంశాలన్నీ మనం ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిగతా పత్రికలు అన్ని పత్రికల్లో అంటే పత్రిక ఇప్పుడు పూర్తిగా చదవాల్సిన పని లేదు. అప్పట్లెక్క ఇందులో ఏముంది, ఏం రాసిడు, ఏం కథ, ఇక దాన్ని చదువుకొని మనమే అనాలిసిస్ చేసుకొని ఈ వార్త ఎందుకు రాసి ఇదంతా లేనేలేదు. డైరెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చేసి ఏందమ్మా దీని సంగతి ఏందని అడిగితే మొత్తం భాగవతం ఇప్పుడంతా బయట పోస్తూ ఉంది. సో కాబట్టి ఇవాళ పత్రికలలో వచ్చినటువంటి వార్తా కథనాల మీద చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూసే కంటే ముందు మీరందరూ కూడా ఇది ఫ్రీ లైవ్. మీరు యూట్యూబర్లు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఈ లైవ్ని ఫ్రీగా మీరు వాడుకోవచ్చు. సో ఎట్లా వాడాలి ఏం కథ అనేది సపరేట్గా మీకు ఓబిఎస్ సాఫ్ట్వేర్, వీమిక్స్ సాఫ్ట్వేర్ ఎట్లా వాడాలనేది మీకు సపరేట్ ఒక ఎపిసోడ్ చేసి వీలైతే రేపు మార్నింగ్ న్యూస్లో అది ప్లే చేసేటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని క్షుణ్ణంగా సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ లైవ్ చూస్తున్నటువంటి సోదరులారా, మిత్రులారా, దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లైవ్ని ఏ ఛానల్లో వచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇది ట్విట్టర్లో లైవ్ వస్తూ ఉంది, ఇన్స్టాలో లైవ్ వస్తూ ఉంది, అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా లైవ్ వస్తూ ఉంది. ఇక ఫేస్బుక్లో కూడా లైవ్ ప్రారంభిస్తాం. సో ఇది ఓవరాల్గా అయితే ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ అలాగే భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీ ఉన్నట్టుగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి టీఆర్వీఎస్ తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేనను కూడా నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటిది ఒకసారి ప్లే చేస్తుందాం. నమస్కారం అందరికీ. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ శాఖలుగా విస్తరించడంలో భాగంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలను భుజానెత్తుకోవడంలో ముందుంటుంది. మరీ ముఖ్యంగా మహిళలకు, అలాగే యువకులకు, విద్యార్థులకు, వీళ్ళందరి పక్షాన, అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు, వీళ్ళందరి పక్షాన నిలబడి పోరాడేందుకు ఆయా ప్రత్యేక శాఖలను నియమించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యా సంస్థలు, అలాగే యూనివర్సిటీలు, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, అలాగే సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, వీటన్నిటిపైన పోరాటం చేయడం కోసం తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేనను ప్రకటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన లోగోను మనం ఒక్కసారి చూద్దాం. దాంట్లో కూడా ఆ లోగో కూడా చాలా అర్థవంతమైనటువంటి లోగోను మనం తీసుకురావడం జరిగింది. రైట్, ఇది పార్టీకి సంబంధించినటువంటి ఇది ఏది టీఆర్వీఎస్కి సంబంధించినటువంటి లోగో. తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన అంటే సేనాను ఎందుకు పెట్టినామంటే, ఓవైపు విద్యా వ్యవస్థ పైన పోరాటం చేస్తూనే ఆయా జాతులకు రావాల్సినటువంటి వాటా పైన ఈ విద్యార్థి లోకమంతా ఒక సైన్యంలా తయారై ముందుకు రాబోతా ఉంది. అందుకోసమే టీఆర్వీఎస్ అని పెట్టడం జరిగింది. టీఆర్వీఎస్కి అలాగే రైట్గా దీనికి ప్రధానంగా మనం ఇది చూడొచ్చు. టీఆర్వీఎస్ అనేది ఇది జెండాగా ఉండబోతా ఉంది. ఇక్కడ మనకు పుస్తకాలకు ఒకవైపు, ఆ తర్వాత పుస్తకాల్లోంచి విద్యా సంస్థల్లోంచి ఒక పోరాట నాయకత్వాన్ని బయటికి తీయాలనేటువంటి సంకల్పంతో ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని ఇవాళ నాతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి ఉదయ్ యాదవ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మా అన్న గౌరవనీయులు అశోక్ గారు, అలాగే
క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మన నరసన్న గారు, అలాగే సోషల్ మీడియా బాధ్యులు నా పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేష్ గారు, ఇంకా రాజు గారు, మిగతా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మన వరంగల్ కన్వీనర్ కానీ మిగతా మిత్రులు కానీ అందరు కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. ఇది ప్యూర్గా విద్యార్థి ఉద్యమాల పైన దృష్టి సారించేటువంటి ఒక శాఖగా దీన్ని మేము నియమిస్తూ ఉన్నాం. సో చాలామంది అనుకుంటారు విద్యార్థులను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారంటే ఇది విద్యార్థుల రాజకీయమే కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి విద్యార్థి లోకమే. ఇప్పుడు మేమంతా కూడా ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలు చేసే ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి సో ఖచ్చితంగా మా నాయకత్వాన్ని యూనివర్సిటీల నుంచి, మా నాయకత్వాన్ని కాలేజీల నుంచి తీసుకురావాలనేటువంటి సంకల్పం కూడా మాకుంది. అందులో భాగంగా ఈ విద్యార్థి ఉద్యమాన్ని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే మైనారిటీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీ అందరూ కూడా ఈ విద్యార్థి సంఘంలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఇందులోకి అగ్రవర్ణాల వాళ్ళని మేము ఆహ్వానించట్లేదు. దయచేసి రెడ్లు వెలమలు ఇందులో చేరొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు వద్దు, మా విద్యార్థులు, మా ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాకు సరిపోతారు, మైనార్టీ సోదరులు సరిపోతారు కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన అశోక్ అన్న చేతుల మీదుగా ఆ పార్టీకి సంబంధించిన ఏది TRVSకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఒకసారి ఆ జెండాని అన్న ఆవిష్కరిస్తారు. మిగతా వాళ్ళకి ఇది తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన, అది తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన ఓపెనింగ్ కార్యక్రమం. మా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారు అది ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థి సోదరులారా, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా, బీజేపీ పార్టీ అనుబంధ సంస్థగా, ఇంకో పార్టీ TRS పార్టీ అనుబంధ సంస్థగా పనిచేసి రెడ్లు వెలమలకు వీళ్ళ కోసం పనిచేసినటువంటి మన విద్యార్థి లోకం మొదటిసారిగా మన కోసం మనం పనిచేసుకోవడానికి, మన వర్గాల కోసం పనిచేసుకోవడానికి విద్యార్థి విభాగం ఆవిర్భవించింది. ఈ విద్యార్థి విభాగంలో మీరు పని చేయాలనుకుంటే మీకు ఒక ఫోన్ నెంబర్ మీ ముందు ఉంచబోతా ఉన్నాం. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేయొచ్చు. తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి విభాగంలో పనిచేయాలనుకునేటువంటి మిత్రులు ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్ TRVS, తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన. ఇందులో పనిచేయాలనుకునేటువంటి వాళ్ళు ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్ 7989556702. రాజు గౌడ్. ఈ నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు. 7989556702 ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేనలో మీరు కూడా విద్యార్థి సైనికుడిగా పనిచేయడం కోసం మీరు ఈ నెంబర్ కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోవచ్చు. సో ఇది పార్టీకి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక ChatGPT మీ అందరికీ తెలుసు. ChatGPT పత్రికల అసలు రూపాన్ని, అసలు భాగవతాన్ని ఎట్లా బయటికి తీసుకొస్తా ఉందో అందులో భాగంగా ఇవాళ ChatGPT చాలా అంశాలను కూడా మన ముందు తీసుకొచ్చింది. ఏ పత్రిక భాగవతం ఏందనేది ఇలా ChatGPT తీసుకొచ్చింది. ఇక్కడ చాలా పత్రికలు ఉన్నాయి. చాలా పత్రికలకు సంబంధించి ముందుగా ఈనాడు దినపత్రికలో ఇవాల్టి వార్తలు ఏమొచ్చినాయి, మొత్తం పేపర్ చదవాల్సిన పని లేదు. దాని తత్వము, దాని బాధ, దాని గోస, అది ఏం వెళ్ళగక్తా ఉంది, కడుపులో ఏమి ఇసం పెట్టుకుంది, బయట ఏం చెప్తా ఉంది, అంతా ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి బయట పోస్తా ఉంది. సో అందులో భాగంగా ఇవాళ ChatGPT 12వ తారీఖు రోజు 1వ నెల 2026న ఈనాడు పత్రికలో ఏమొచ్చింది, ఈనాడు పత్రిక ఏం చెప్తా ఉంది, దాని మనసులో ఏముంది, బయటికి ఏం చెప్తా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈనాడు పత్రికకు ఇలా ChatGPT ఇచ్చినటువంటి రేటింగ్ 3 ఇచ్చింది. అవుట్ ఆఫ్ 5లో 3 ఇచ్చింది. 5 స్టార్స్ కి 3 స్టార్ అంటే 50% అంతే. 50+ కొంచెం అన్నట్టు. ఇక
వార్తలు ఏమి ఇచ్చినాయి, లోపల ఏమున్నదంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ వచ్చింది. పండుగలు, పరిపాలన అనేటువంటి అంశాలను మెయిన్ స్ట్రీమ్ న్యూస్, ఆ తర్వాత పండుగలు, పరిపాలన గురించి మాత్రమే మెయిన్ స్ట్రీమ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక సామాజిక న్యాయం బలహీనంగా ప్రచురిస్తూ ఉంది. అంటే సామాజిక అవసరం లేదు, బీసీలకు హక్కులు అవసరం లేదు, ఎస్సీ ఎస్టీలకు హక్కులు అవసరం లేదు అనేటువంటి బయటికి రాస్తా ఉన్నా లోపల దాని కడుపులు ఉందైతే సామాజిక న్యాయం బలహీనంగా ఉందట దానికి. ఇక ఫోకస్ సంక్రాంతి, రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి అనే అంశాల మీద ఫోకస్ చేసిందట. ఇక సామాజిక వర్గాల కవరేజ్ ఉంది. ఎంత ఉంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈనాడు పేపర్ మొత్తం కలిపి తెలంగాణలో 90%కి ఎక్కువ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకేమో 25% కవరేజ్ ఇచ్చింది. ఓసీ అంటే కేవలం 10% కూడా లేనటువంటి వర్గాలకు 75% కవరేజ్ ఇచ్చింది. దీని టోన్ ఎట్లుందంటే మితమైన అధికారిక భాష ఉంది. ఇది సామాజిక న్యాయం పైన ఎంత ఫోకస్ పెట్టిందని రేటింగ్ అడిగితే దీనికి 5కి 3 రేటింగే ఇచ్చింది చాట్ జీపీటీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్పేస్ ఎంత ఇచ్చిందంటే చాలా తక్కువ, 2 రేటింగే ఇచ్చింది దీనికి. సో ప్రభుత్వ విమర్శ ఎంత ఉందంటే 3 రేటింగే ఉంది. అంటే ఈనాడు పత్రిక అన్ని విషయాల్లో అటర్ ఫ్లాప్ అయిపోయింది. కేవలం అగ్రవర్ణాలను జోకే విషయంలో మాత్రమే స్పష్టంగా ఉందనేది ఈనాడు పత్రికను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టింది. అంటే ఈనాడు పత్రిక బయట అక్షరాలు ఎన్ని రాసినా దాని కడుపులో ఉన్నటువంటి అంశం ఇది ఈనాడు కథ. అంటే ఇవాళ ఈనాడు పత్రిక కొన్నా వేస్ట్, చదివినా వేస్ట్ అనేది దీని ద్వారా అర్థం. ఇక ఆంధ్రజ్యోతి, ఇది కూడా కమ్మ సామాజిక వర్గం పత్రికనే. ఇదైతే నెరీ అధ్వానంగా దిగజారిపోయింది. చాట్ జీపీటీ దాని రేటింగ్ను మొత్తం, అంటే ఈ పత్రిక అసలు పనికే రాదనేటువంటి స్థాయిలోకి తీసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి దినపత్రికకు చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ 2 రేటింగ్ ఇచ్చింది అంతే. దీంట్లో రాజకీయ విమర్శలు, పార్టీ యాంగిల్ మాత్రమే ఉన్నాయి. ఇక బీసీ, దళిత ప్రస్తావన చాలా తక్కువ. బీసీల గురించి, దళితుల గురించి చాలా తక్కువ మాట్లాడుతూ ఉందట ఆంధ్రజ్యోతి. ఎలైటు రాజకీయ కేంద్రీకరణ, అంటే అగ్రవర్ణాలనే కేంద్రీకృతంగా అగ్రవర్ణాల చుట్టే ఈ పత్రిక వార్తలు తిరిగినాయట ఇవాళ. ఇక ఫ్రంట్ పేజ్ ఎట్లుందంటే రాజకీయ విమర్శ, పార్టీ ఆధారిత కథనాలు అంతే. ఫ్రంట్ పేజ్ అంతా రాజకీయ విమర్శ లేదంటే పార్టీ ఆధారిత కథనాలు మాత్రమే ఉన్నాయి. సామాజిక అంశాలు ఇవన్నీ ఏమీ లేవు. ఇక సామాజిక వర్గాల స్పష్టత తక్కువ. ఇక వర్గాల అంచనా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 20 నుంచి 25% మాత్రమే స్పేస్ ఇచ్చింది. ఓసీ పొలిటికల్ ఎలైట్, ఓసీలకు అంటే అగ్రవర్ణాల్లో ఉన్నట్టు అగ్రవర్ణాల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అందరి ఉండే ఓన్లీ రెడ్లు వెలమలే, బ్రాహ్మణుల సోదరులే లేవు, వైశ్యులే లేవు. సో వాళ్ళ ఫ్యూచర్లో ఎట్లయినా మనతో కలిసి రావాల్సిందే, వాళ్ళ షేర్ వాళ్ళకి మనం పంచాల్సిందే. అది కానీ ఇక్కడ ఓసీ పొలిటికల్ ఎలైట్ వర్గానికి, అప్పర్ క్యాస్ట్ కు కమ్మ, వెలమ, రెడ్లకు వీళ్ళకు మాత్రం 75 నుంచి 80% స్పేస్ ఇచ్చిందట ఆంధ్రజ్యోతి. వాడిన పదాలు విఫలం, ప్రశ్న, ఆరోపణ అనేటువంటి ఇక ఈమె మనసులున్నది చెప్పేసింది అనుకోరాదు. అంటే ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికను చూడడం కూడా దాదాపు వేస్ట్. అన్ని పత్రికల కంటే దిగజారిపోయినటువంటి పత్రికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ చెప్తున్నటువంటి మాట. ఇక ఇది ఇట్లా ఉంటే సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది. ఇక దీనికి ఇవాళ సాక్షికి 4 రేటింగ్స్ ఇచ్చింది. అంటే అవుట్ ఆఫ్ 5లో 4 రేటింగ్స్ కొంతవరకు ఇవాళ మెరుగుపడ్డది అనేది చాట్ జీపీటీ చెప్తున్నటువంటి మాట. సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల కథనాలు వచ్చినాయట. ప్రభుత్వ అనుకూలత కొంత కనిపిస్తుంది. మళ్ళీ ప్రభుత్వానికి జోకుడు విషయంలో బరాబరే జోకుతుంది. కానీ సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల కథనాలు ఉన్నాయట. బీసీలకు మాత్రం మోస్తారు నుంచి మంచి కవరేజ్. మనం వాతావరణం మోస్తారు నుంచి కొంతమేర భారీ వర్షాలు ఆ టైప్ లో ఆగింది అన్నట్టు. ఫ్రంట్ పేజ్ చూస్తే ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలు. ప్రభుత్వం విజయం సాధించింది, సంక్షేమ పథకాలు చేరుతారు, ఈ సూపర్ డూపర్ కథనాలు అన్నట్టు సర్కార్కు. ఇక సామాజిక వర్గాల ప్రాధాన్యత విషయానికి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 45 నుంచి 50% వరకు స్పేస్ ఇచ్చిందట. ఇక గీడ కొద్దిగా నయమే. ఇక టోన్ ఎట్లుందంటే ప్రభుత్వ అనుకూలం, ప్రభుత్వ పక్షం ఉందట. అంటే ప్రభుత్వం ఇది ఇంత చెప్తున్నప్పటికీ ఇది సర్కార్నే జోకుతుంది, ఇది చెప్తింటలేదు అనేటువంటి చాట్ జీపీటీ తక్కువనే చెప్తుంది. ఇక్కడ సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందంటే అవుట్ ఆఫ్ 5లో 4% ఇచ్చింది, 4 స్టార్స్ ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీల స్పేస్ ఎంత అంటే 5 స్టార్లో 4 స్టార్ ఇచ్చింది. ఇక ప్రభుత్వ విమర్శ, ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తుందంటే పెద్దగా ఏం లేదే, అలా లేదండి, అలా లేదండి, అలాగే ఉంటుంది అని అంటే అది అట్లా చూస్తా ఉంది అన్నట్టు. ఇక ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు అయితే. ఇక ఒకసారి ఆంధ్రప్రభ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఆంధ్రప్రభ పేపర్ ఇలా కొనొద్దా? ఇప్పుడు మనం ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి కొన్నా వేస్ట్, వెలుగు సాక్షి దినపత్రిక కొద్ది మేరకు ఒకసారి చూసి అలా వదిలేయచ్చు. ఇక ఆంధ్రప్రభ పత్రిక చూస్తే
ప్రభుత్వ ఆర్థిక వార్తలు ఎక్కువనేట, సర్కారీ వార్తలు ఎక్కువ. సామాజిక వర్గాల గుర్తింపు చాలా తక్కువ ఉందట. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలను మొత్తం పట్టించుకోవట్లేదు. దాంట్లో ఆంధ్రప్రభకు చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ 3 ఇచ్చింది 5 ఇక ఎట్లా ఉంది దీని కథ అండి? న్యూట్రల్ కానీ ఎలైట్ ఫోకస్. న్యూట్రల్ గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ పెద్దోళ్ళని జోకుడు పెట్టిందట. మళ్ళా ఇక ఫ్రంట్ పేజ్ విషయానికి వస్తే ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలు, సంక్రాంతి వార్తలు కనిపిస్తా ఉన్నాయట ఫ్రంట్ పేజీలో. ఇక సామాజిక వర్గాల కవరేజ్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 25 నుంచి 30% స్పేస్ కేటాయించిందట. ఇక ఓసీ సాధారణ రాజకీయ నాయకత్వానికి 70 నుంచి 75% అగ్రవర్ణ రాజకీయ నాయకులకే కేటాయించింది. ఇక వాడిన పదాలు అభివృద్ధి, ప్రభుత్వ చర్య, విజయం. అంటే జోకుడు అన్నట్టు. ఇవన్నీ ఏది సర్కార్ వైపు తక్కెడ బాటలు అన్నట్టు. ఇవన్నీ అభివృద్ధి బాటు, ప్రభుత్వ చర్య బాటు, విజయం బాటు ఇటు వేసింది అన్నట్టు. ఇటు మొగ్గు చూపింది, తక్కెడ ఉల్టా పంట. సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందా ఇది అని అంటే లేదు, పూర్తిగా పెట్టలేదని చెప్పి 5కి 3 స్టార్స్ ఇచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇచ్చిందంటే 5కి 3 స్టార్స్ ఇచ్చింది. ప్రభుత్వ విమర్శ చేయగలుగుతుందా ప్రభుత్వాన్ని అంటే 5కి 3 ఇచ్చింది. అంటే ఇది మోతాదే ఉంది పత్రిక. ఆంధ్రప్రభ సరే, మిగతా ఆంధ్రజ్యోతి, ఈనాడు కంటే బెటర్ ఉంది. మరి ఇవాళ ఇక మనం చూడాల్సింది మన తెలంగాణ పత్రిక. ఇవాళ దాని భాగవతం ఏందని చూస్తే మన తెలంగాణకు 4 రేటింగ్స్ ఇచ్చింది చాట్ జీపీటీ. గ్రామీణ బీసీ నేపథ్య కథనాలు వచ్చినాయట ఇందులో. అధికార పార్టీ వైపు ఒరవడి చూపించింది. మళ్ళా ప్రాంతీయ ప్రజల కోణం కూడా ఉందట. ఇక ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టిందట. సామాజిక కోణం ఏముందంటే గ్రామీణ బీసీ నేపథ్యం కొంత కనిపిస్తుంది ఇవాళ పత్రికలో. రేపు ఇది ఉంటుందని చెప్పలేము, గ్యారెంటీ లేదు. వర్గాల అంచనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అంచనా ఎంత ఉందంటే 40% వరకు వాళ్ళకి స్పేస్ ఇచ్చిందని. ఇక మళ్ళా ఓసీలకు ఇతరుల కంటే 60% ఇచ్చింది. అంటే 50% ఏది వాళ్ళకు 10% ఇవ్వాలి, కానీ 60% ఇచ్చింది. వాడిన పదాలు వచ్చేసి సంక్షేమం, లబ్ధిదారులు, ప్రజలు. ఇవాళ వాడినటువంటి ముఖ్యమైన పదాలు. సో ఇట్లా మన తెలంగాణకు 4 రేటింగ్స్ ఇస్తే, ఇక సామాజిక న్యాయం పైన ఫోకస్ అంటే 5లో 4 రేటింగు, ఎస్సీ ఎస్టీ బీసీ స్పేస్ అంటే 5లో 4 రేటింగ్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా అంటే ప్రభుత్వ విమర్శ చాలా తక్కువనే ఉంది, 3 రేటింగే ఉంది. ఇక్కడ ప్రభుత్వ విమర్శ ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనేది లెక్క మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక దాని తర్వాత వెలుగు దినపత్రిక. వెలుగు దినపత్రిక రేటింగ్ ఇవాళ ఎలా ఉందని చూస్తే వెలుగు దినపత్రికకు 5 రేటింగ్లో 4 రేటింగ్స్ ఇచ్చింది, 4 స్టార్స్ ఇచ్చింది ఇవాళ చాట్ జీపీటీ. ధరలు, జీవన వ్యయ సమస్యలు, సామాన్య ప్రజల బాధలు, మీడియం ఇవి. తర్వాత మీడియం, హై ప్రజాపక్షం. అంటే ప్రజాపక్షం వైపు ఎక్కువగా నిలబడే ప్రయత్నం చేస్తుంది అని. ఇక ఫోకస్ ధరలు, ద్రవ్యోల్బణం, ప్రజల ఇబ్బందులు ఇవి పెడతా ఉంటే, సామాజిక కోణం చూస్తే మధ్యతరగతి సామాన్య ప్రజల సమస్యలు చర్చకు పెట్టింది. వర్గాల ప్రాధాన్యత చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 35 నుంచి 40% స్పేస్ ఇస్తే ఓసీలకు 60 నుంచి 65% స్పేస్ ఇచ్చింది. ఇక టోన్ చూస్తే ప్రజాపక్షం ఉంది, ప్రశ్నించే శైలి కూడా ఈ పత్రికలో కనిపిస్తూ ఉందట. అంటే వెలుగు దిన పత్రిక ఇవాళ బెటర్ గానే ఉంది అన్నట్టు, నిన్నట్లాగానే ఇవాళ కూడా బెటర్ ఉంది. సామాజిక న్యాయం పైన ఫోకస్ ఎంత పెడుతుందని అడిగితే 5 రేటింగ్కి 4 రేటింగ్ ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీ స్పేసు ఎంత ఇస్తుందంటే 5 రేటింగ్కి అవుట్ ఆఫ్ 4 ఇచ్చింది, అవుట్ ఆఫ్ 5కి 4 ఇచ్చింది. ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే 3 స్టార్స్ ఇచ్చింది. సో మొత్తానికి ఇవాళ వెలుగు దిన పత్రికను చదవచ్చు. వెలుగు దిన పత్రిక కొంతమేర బెటర్. ఇక నిన్న టాప్ లో ఉన్నటువంటి విజయక్రాంతి ఇవాళ ఎట్లా ఉందో ఒకసారి పరిశీలిస్తే, విజయక్రాంతి పత్రికకు విజయక్రాంతికి చాట్ జీపీటీ 5కి 5 రేటింగ్ ఇచ్చింది. ఇవాళ 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. సో దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బీసీ దళిత వర్గ ఉద్యమాలకు ప్రధాన స్థానం ఇచ్చిందట. బీసీ దళిత వర్గ ఉద్యమాలకు ప్రధాన స్థానం ఇచ్చింది. ఇక రాజకీయాల కన్నా సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది. రాజకీయాల కన్నా సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందట ఈ పత్రిక. అత్యుత్తమ ప్రజాపక్ష పత్రికగా చాట్ జీపీటీ చెప్తా ఉంది. విజయక్రాంతి పబ్లిక్ తరఫున మాట్లాడుతుంది. అత్యుత్తమ ప్రజాపక్ష పత్రిక అని చెప్పి చాట్ జీపీటీ, ఇవి మనం ఇచ్చింది కాదు, చాట్ జీపీటీ తయారు చేసి దీనికి రేటింగ్ ఇచ్చింది. ఇక ఫోకస్ బీసీ దళిత ఉద్యమాలు, సామాజిక న్యాయం మీద బాగా ఫోకస్ చేసింది. సామాజిక వర్గాల కవరేజ్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 65 నుంచి 70% స్పేస్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏ పత్రిక ఇయ్యనంత స్పేస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు విజయక్రాంతి ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఓసీలకు 30 నుంచి 35% వరకు కవరేజ్ ఇచ్చింది.
సో ఇక వాడిన పదాలు హక్కులు, న్యాయం, పోరాటం అనేటువంటి పదాలను ప్రధానంగా వాడింది. ఇది పర్ఫెక్ట్ గా విజయక్రాంతి పత్రిక ఇవాళ పర్ఫెక్ట్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన నిలబడ్డట్టుగా నంబర్ 1 పత్రిక. ఇవాళ కూడా విజయక్రాంతి ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేటింగ్ లో నెంబర్ 1 పత్రిక గా నిలిచింది. ఇక దీంట్లో మనం ఒకసారి ఫైనల్ గా మొత్తం ఇవాళ పత్రికలన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చి విశ్లేషణ చేస్తే ఏంటంటే తుది తీర్పు ఏంటంటే ChatGPTది బీసీ దళితుల కోణం తెలుసుకోవాలంటే విజయక్రాంతి పత్రిక చదవాలి. బీసీలకు దళితుల కోణం, బీసీలది దళితుల కోణం తెలుసుకోవాలంటే విజయక్రాంతి పత్రిక చదువుమని సజెస్ట్ చేస్తూ ఉంది. ప్రభుత్వ పథకాలు సమాచారానికి సాక్షి, మన తెలంగాణ ఇవి జర జోక్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. సామాన్య ప్రజల సమస్యలకు V6 వెలుగు చదవండి అని చెప్పి చెప్తా ఉంది. ఇక అగ్రవర్ణాల గురించి, అగ్రవర్ణాల జోకుడు వార్తలు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వార్తలు తెలుసుకోవాలంటే ఎలైట్ అండ్ పాలసీ న్యూస్ కోసం ఈనాడు, ఆంధ్రప్రభ చూసుకోవాలి. ఇక మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఓసీ, పొలిటికల్ ఎలైట్ కవరేజ్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పత్రికలు మాక్సిమం మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ కూడా అప్పర్ క్యాస్ట్ కోసం, ఎలైట్ వర్గాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇవాళ ఉన్నాయి. ఇక ప్రత్యామ్నాయ ప్రజాపక్ష పత్రికలు సాక్షి, మన తెలంగాణ, విజయక్రాంతి కనిపిస్తా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి ఎక్కువ స్థానం ఇచ్చినాయి. ఫ్రంట్ పేజీలోను సామాజిక వర్గాల స్పష్టమైన గుర్తింపు చాలా పత్రికల్లో లేదు. సో ఇవి ఓవరాల్ గా ఇవాళ పత్రికలకు సంబంధించినటువంటిది ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి కథ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత క్లియర్ గా పత్రికల వెనకాల ఉన్నటువంటి అసలు మర్మాన్ని బయటపెట్టింది. ఇవాళ ప్రజలారా పేపర్ చదవాలంటే ఒకటి విజయక్రాంతి, వెలుగు పత్రికలను మనం ఇవాళ చదవచ్చు. ఇక మిగతా పత్రికలు ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు అయితే నెరి అధ్వానం 2 రేటింగ్ లో పడిపోయినాయి. ఈనాడు పరిస్థితి కూడా దాదాపు అంతే ఉంది. సో ఇవి పెద్ద పత్రికలు అని చెప్పుకుంటున్నాయి, కేవలం వాళ్ళ సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నాయి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పసిగట్టినటువంటి అంశం. సో ఇక్కడ ఒకప్పుడు పత్రికలు మనని నిర్ణయించేటి, ఇలా పత్రికల భాగవతం ఏందో మనం నిర్ణయించే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చేసింది. సో కాబట్టి ప్రతిరోజు పత్రికలు ఏ వర్గాలకు కొమ్ము కాస్తా ఉన్నాయి, ఏ వర్గాలకు వంతబాడుతా ఉన్నాయనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి సోదరులారా, ఈ పత్రికలు మనకు న్యాయం చేయట్లేదు, ఒకటి అరా పత్రిక తప్ప మన వర్గాల గురించి మాట్లాడతలేదు అనేది స్పష్టమైంది కదా. మనకున్నదల్లా ఒకటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో ఈ వర్గాల వారియర్స్ గా మీరు మారాలంటే, ఈ వర్గాల కోసం మరోసారి పిడికిలి బిగించాలంటే మీరు చేయాల్సినటువంటి చిన్న కార్యక్రమం ఇదొక్కటే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచితోలమే, రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు, వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఇక ఇది ఇవాల్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం అయితే, ఇప్పుడు మన బీసీల ప్రముఖుడు, బీసీల బాగోగులను కవితా రూపంలోకి మార్చినటువంటి ఎల్శెట్టి ప్రభాకర్ గారు ఎవరైతే కవి ఉన్నారో, మన పద్మశాలి బిడ్డ, జగిత్యాల బిడ్డ, ఆయన జయంతి వర్ధంతి ఇయాలనే, ఆయన జయంతి, ఆయన వర్ధంతి ఇయాలే. వాస్తవానికి చాలా సామాన్యమైన పదాలతోటి చాలా గొప్పగా ఆలోచించేటువంటి ఒక అద్భుతమైన కవితల్ని ఆయన సృష్టించగలిగిండు. ఆయన ఎలిశెట్టి ప్రభాకర్ యాదిలో ఒక పద్యం ఏమన్నా ఉందా ఆయన కవిత? ఒక నక్క ప్రమాణం చేసిందట. అగో ఇది ఆయనే రాసిండు. ఒకసారి కొడుకు వచ్చింది, వాళ్ళ కొడుకు ఎలిశెట్టి ప్రభాకర్ గారి సత్యమ ఇద్దరు కూడా వచ్చినారు. వాళ్ళని ఒకసారి పిలవండి. ఏం ఫోన్ ఇది? దేశం తల అవతల పెడదామంటే ఒకటే యుద్ధాల గోల,
పోనీ లోపలికని ముడుచుకుందామంటే రోత రాజకీయాల రోదా, కాసేపు నిలబడన్నా ఉందామంటే టక్కున నెత్తిని తాకి బొప్పి కట్టించే నిత్యావసర వస్తువుల ధరలు అంటూ అసలు ఎంత చిన్న పదాలతోని ఎంత అద్భుతమైనటువంటి కవితలు తీసుకొచ్చిండు ఎల్శెట్టి ప్రభాకర్ గారు. ఆయనది జయంతి వర్ధంతి ఒకే రోజు, ఆయన పుట్టింది ఆయన చనిపోయిన డేట్ కూడా ఒకటే రోజు. ఇవాళ జనవరి 11 జనవరి 12 తారీఖు ఆయన జన్మదినం, అలాగే వర్ధంతి కూడా వివేకానంద జయంతి కూడా ఇవాళ ఉంది. ఎలిశెట్టి ప్రభాకర్ గారి కుటుంబాన్ని ప్రభుత్వం పెద్దగా ఏం పట్టించుకోలేదు. సో ఆ విషయంలో బీసీలం కొంత నారాజుగా ఉన్నటువంటి మాట నిజం. సో ఇప్పటికైనా ఆ కుటుంబం పరిస్థితి ఏందో మనకు సుదర్శన్ వాళ్ళతో మాట్లాడి వివరించుతారు. అమ్మ నమస్కారం. అసలు యాక్చువల్గా చిన్న చిన్న పదాలతోటి అంటే మినీ కవితలతోటి అద్భుతమైనటువంటి రచనలు చేసిండు. అంటే నిజంగా కూడా తెలుగు సాహిత్యానికి ఏం అవసరం లేదు, రండి దగ్గర, తెలుగు సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడిలో తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప కవి, మహాకవి అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా ఆయన కవిత్వం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఎలిశెట్టి కవితలకు సంబంధించి ఒక కవిత వాళ్ళ కుమారుడు, సొంతమైన ఆయన కుమారుడు, తర్వాత ఎలిశెట్టి ప్రభాకర్ గారి సతీమణి ఆమె, చెప్పండి. ప్రేక్షకులకు ముందుగా అందరికీ నమస్తే. అయితే ఈ క్యూ న్యూస్ లైవ్కి ఇన్వైట్ చేసిన మా తిన్మార్ మల్లన్న గారికి, మళ్ళీ మా తమ్ముడు సుదర్శన్ గారికి చాలా ధన్యవాదములు. అయితే కవితలు, ఆశయం అనే కవిత రాసిన డాడీ. నేను కష్టపడి రాసుకున్న తీయని వాక్యాన్ని ఎవరో ముక్కలు ముక్కలు చేసి పారిపోయారు. పదాలన్నీ చిందరవందరగా కింద పడిపోయాయి, అక్షరాలు ఎన్నో విరిగిపోయాయి. సమకూర్చుకోలేక మళ్ళీ సతమతమవుతున్నాను, నువ్వు కాస్త చెయ్యివే అని రాసిండు. ఇప్పుడు అదే ఒక నక్క ప్రమాణం చేసిందట, అదొకటి రాజకీయం కవిత. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట, ఇంకెవరిని వంచనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువుల్ని సంహరించినందుకు. ఈ కట్టుకథ విని గొర్రెలు ఇంకా గొర్రెలు ఊపుతూనే ఉన్నాయి. ఒక నక్క ఇంకా ఏమని చేసిందట, ప్రమాణం చేసిందట, ఎవరిని కూడా వంచనని, మోసం చేయనని నక్క మాట్లాడిందట. తర్వాత నేను ఎవరిని కూడా చంపేయను అని చెప్పేసి, చంపకుండా పులి బతుకుతుందా, మోసం చేయకుండా నక్క బతుకుతుందా? ఇవన్నీ విన్నటువంటి గొర్రెలు తలలు ఊపుతూనే ఉన్నాయంటే ఇక పబ్లిక్ ఇంకా ఊపుతూనే ఉన్నాను. రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలు విని ఇంకా కూడా మనం ఇంకా తలలోపు కూడా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకే దెబ్బ పడుతుంది అనేటువంటి విషయాన్ని ఒక 2 మాటలలో చెప్పేసిండు. అంత అద్భుతంగా ఆ కవిత్వం రాస్తాడు ఆయన. ఇంకేమైనా అయితే ఇట్లా ఇప్పుడు డాడీ 1993లో చనిపోయినారు. 1952లోనా పుట్టింది 1954లో. అయితే 1993లో చనిపోయినారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు, తర్వాత ఏమైందో 2013 వరకు ఏమి సభలు జరగలేదు. ఇంకోటి దాని తర్వాత ఇప్పుడు 2013-14 సభలు అయినాక 2012 ఇప్పుడు 2026లోనే హైదరాబాద్లో మీటింగ్ నిన్న జరిగినాక మళ్ళా ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాడు. ప్రభుత్వంలో కూడా వాళ్ళు అనౌన్స్ చేసింది, వాళ్ళు కూడా మేము ఆర్గనైజ్ చేస్తామని, దానికి కూడా ధన్యవాదములు. సో ఇట్లా డాడీదే కాకుండా నాకు ఇంకొకటి ఏంటంటే 1200 ఉద్యమకారులు చనిపోయినారు. బాధ ఏంటంటే అందరికీ ఇప్పుడు కష్టం ఎవరైతే పడ్డారో వాళ్ళకి ఏం గుర్తింపు లేదు. ఎందుకు ఒక ఉద్యమకారుడి కొడుకుగా నాకు బాధ తెలుసు, ఉద్యమకారులకే తెలుసు ఆ బాధ. చచ్చిపోయి బూడిదలైన గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు. నా బాధ ఏంటంటే కనీసం వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి. భగత్ సింగ్లు, సుభాష్ చంద్రబోస్ తక్కువ ఏం కాదు వాళ్ళు. అవును, దేశం కోసం వాళ్ళు ఎట్లా అయితే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎట్లా పోరాటం అయితే చేసిండ్రో, మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను కూడా గుర్తించుకోవాలని చెప్పేసి అంటున్నాడు. చెప్పండి. వాళ్ళు సూసైడ్ చేసుకొని గుండెలో తీసుకొని చనిపోయిన వాళ్ళంతా వాళ్ళు బతుకున్నారా లేరా అనేది కూడా ఎవరు పట్టించుకుంటలేరు. రైతు బంధులు ఇస్తున్నారు, రైతు భరోసాలు ఇస్తున్నారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు రైతులే, కాదంటలే, చెయ్యండి, వాళ్ళకి చేయాలి. వీళ్ళ గురించి కూడా పట్టించుకోండి కదా. వాళ్ళకి కనీసం గుర్తింపు లేదు. వాళ్ళకి ఏమైనా బతుకున్నారా సచ్చిరా అని కూడా ఎవరు పట్టించుకుంటలేరు. బూడిద అంటే ఈ బూడితోనే ఏం చేయాలన్నా, వీటితోని రైతులకి వరితో ఏంటంటే బీర్లు తయారు చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అన్న, చేసుకోండి, కాదంటలే. అందరికి ఏం చేయాల్సినవి చేయండి మీరు, మాకు అవన్నీ ఏం బాధ లేదు. మాకు ఒకటి ఏంటంటే ఉద్యమకారు ఎవరైతే చచ్చిర్రో వాళ్ళకి అసలు ఏమీ కూడా గుర్తింపు లేదు. ఇవాళ మా నాన్న ఎలిశెట్టి ప్రభాకర్
కొడుకుగా గర్వంగా ఫీల్ అవుతారు. తెలిసిన వాళ్ళందరూ నాకు అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తెలుసు. అందుకోసం మేము మీటింగ్ ఆర్గనైజ్ వాళ్ళ నోటి నుంచి తెలుస్తున్నానని మీకు తెలుస్తుందని చెప్పి చేయడానికి నా ప్రయత్నము. ఇట్లా ఈ విధంగా తెలవాలనే ఉద్దేశంతోనే నా ప్రయత్నము. ఉద్యమకారులు 1200 చనిపోయిన వాళ్ళకి ఫస్ట్ కనీసం మనం ఒక ఇంత పెద్ద డిజిటల్ మీడియా ఉంది, ఈవెన్ మన సుదర్శన్ అని కూడా అడగదలుచుకున్న మన బ్రదర్ని. ఒకటే ఏంటంటే కనీసం ఒక ఫోటో శ్రీకాంత్ చారి అని ఒక ఫోటో పేరింటాము, అది ఎట్టుంటాడో ఎవరికి తెలియదు. శ్రీకాంత్ చారితో పాటు 1 సెకండ్ టైం ఇచ్చి వాళ్ళ కనీసం మనకు గుర్తిద్దాం. వాళ్ళు నేనెట్లయితే గర్వపడుతున్నానో మా నాన్న ఎంత గొప్పోడని, నీతి నిజాయితీ బ్రతికిన ప్రతి ఒక్కళ్ళు సీఎంలో పిఎల కంటే గొప్పోళ్ళే. మనం అందరం డబ్బులు మా నాన్న కీర్తి ప్రశ్నలు సంపాదించండి కానీ డబ్బు సంపాదించి పెట్టలే. దానికి మనం ఏం బాధపడద్దు. మనకి ఏంటంటే కనీసం వీళ్ళు నాకు తక్కిన గౌరవము ప్రతి ఒక్క 1200 ఉద్యమకారుల పిల్లలు దక్కాలి. 369 మంది కూర్చోండి. 360 కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఓకే, పర్లేదు. 369 మంది చనిపోయిన 1969 తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి 3000 మంది అసలు కనబడకుండా పోయినంట. ఇది అట్లా అంటే మీరు అనొచ్చు లక్షలాది మంది కోట్లాది మంది సుభాష్ చంద్రబోస్ తోటి భగత్ సింగ్తో పాటు వాళ్ళు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇంకా ఎవరైనా వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరున్నా కానీ వీళ్ళందరూ లక్షలాది మంది కోట్లాది మంది చచ్చిర్రు కాబట్టి వచ్చింది మనకి భారతదేశం ఫ్రీడమ్. ఇంకొకటి ఓటు గురించి ఒక కవిత. ఇవాళ రోజు అందరూ డబ్బులు ఉంటేనే రాజకీయం అయిపోయింది. ఓటు గురించి ప్రజలకు చెప్తున్నా, ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంత ముఖ్యమైనదని ఓటు గురించి నాన్న చెప్పినారు. జాగ్రత్త కవిత పేరు. జాగ్రత్త, ప్రతి ఓటు ఒక పచ్చినెత్తురు మాంసం ముద్ద, చూస్తూ చూస్తూ వేయకేదో గద్దకి. ఎస్, ఇది కాగితం మీద గుర్తు కాదు, జీవితం కింద ఎర్త్. అంటే ఎర్తింగ్, జీవితం కింద ఎర్త్. తూర్పు పడమరో నాకు కావాల్సింది వెలుతురు అనుకోకు, వెలుతురును పంచే సూర్యుడే కావాలి, అందరం కలిసి తేవాలి. అందుకోసం ప్రతి శ్వాస ఒక ధ్యాసగా మారాలి, ప్రతి అణువు ఒకటై చేరాలి. ఈ నినాదాల పాదాల కింద తొక్కుడు పడిపోకండి, ఈ వాగ్దానాల వజ్రాయుధాలకు బలి అసలే కాకండి అని చెప్పిండు. ఇంత గొప్పగా ఇంతకంటే మంచిగా ఎవరైనా చెప్పగలరు? మరణం నా చివరి చరణం కాదు, మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహర ఆకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు, నిర్విరామంగా నిత్య నూతనంగా కాలమంచున చిగురించే నెత్తుటి ఊహను నేను, కలల ఊపిరితలం మీద కదలాడే కాంతిపుంజం నేను, కన్నీళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను, అగ్నిపద్యం నేను, దగ్ధగీతం నేను, అక్షరక్షిపని నేను, ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను, అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను, అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల నుంచి పరివ్యాప్తం అవుతున్న పోరాట పరిమళం నేను, శుష్కించిన పల్లె నుంచి శిథిలమైన బతుకు నుంచి శూలమైన చూపు నుంచి పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, మందు పాతర నేను, లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలు నేను, సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని ఎలకూల్చే సైనికుల సారథ్యం నేను, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరి సత్యం నేను, హింసకు ప్రతిహింసను నేను, హిట్లర్లు హిరణ్యకశిపుల ధ్వంసం నేను. ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం అన్వస్త్రం, శత్రువే నా పాదధూళి. చచ్చిపోయేటప్పుడు కూడా ఇంత పాజిటివ్ ఉన్నాడు. మనకి మరణం నా చివరి చరణం కాదని చెప్పేసి అద్భుతంగా, అంటే అసలు యాక్చువల్గా ఇది నా చివరి చరణం కాదు, మొత్తం కూడా ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నిలిచి ఉంటుంది అని చెప్పడానికి అద్భుతంగా చెప్పిండు. మా నాన్న టీబీ పేషెంట్ ఉంటే 10 సంవత్సరాలు దగ్గుతోనే అనుభవించున్నాడు. మనకు వారం రోజులు వస్తేనే అబ్బా ఎందుకు రాబోయే అని అనిపిస్తుంది. అట్లాంటిది అంత బాధలు ఉండి కూడా చచ్చిపోయే రోజు కూడా ఆయన కళ కోసమే బతికిండు, ఉన్నదంతా అమ్ముకొని బతికిండు. మనము ఉద్యోగాలు 10 సంవత్సరాలు మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, 1% ఇవ్వగలుగుతుంది ఎంప్లాయ్మెంట్, ఇంకా 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్. మా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటే, జయప్రకాష్ నారాయణ సార్ వాళ్ళు చెప్తుంటే 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు తెలంగాణలో. మీరు ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు నేను అలసిటి ప్రవర్ కొడుకు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే నేను ఎప్పుడో తెప్పించుకున్నట్టు, నాకు అది కాదు. నేను ఒకటి పెట్టుకున్నా, క్రికెటర్ అవుదాం అనుకుని అవ్వలే, సావాలని మరి నేను కూడా సావద్దు కదా, అది కాదు కదా పరిష్కారం. ఫైట్ చేద్దాం, మనం ఫైట్ చేస్తే చచ్చిపోవద్దు. మీకు తెలివి వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ అంటే చాలా తెలివి ఉన్న వాళ్ళు, అందరికంటే తెలివి వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏది మనం బానిసలుగా నౌకరీ నడుకుందాం మనం? ఇది కాదు కదా మనం చేయాల్సింది. మనం దాంతో ఏం చేద్దాం? జాబులు దొరకపోతే ఏం చేద్దాం? మరి 1% వాళ్ళ తర్వాత 30 లక్షల మందికి ఏం కావాలి అది కూడా ఆలోచిద్దాం. దాని గురించి ఆలోచన చేయండి ప్లీజ్. దయచేసి ఎవరు సావద్దు. ఈ కవిత చూసన్నా
ఎవరన్నా యువకులు, ముఖ్యంగా యువకులు ఎవ్వరు చావద్దనే నా మనవి, విజ్ఞప్తి. పేరు కూడా అందుకనే సంగ్రామం అని పెట్టిండు. యుద్ధం అన్నట్టు ఒక రకంగా సంగ్రామం. ఇంకా యుద్ధం ఇంకా మనం ప్రారంభించేది ఇంకా చాలా ఉంది. మనం బీసీల మందం ఏకం కావాలి. తీన్మార్ మల్లన్న చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఒకటే చెప్పదలుచుకున్నా, మనము ఇక్కడ బీసీలు మనం ఎదుగుకోవడం అని మన బీసీలు మనమే యునైటెడ్ లేకపోవడం. నేను కూడా చాలా ప్రయత్నాలు చేస్తా అందరినీ ఏకం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మొన్న మీటింగ్ అయిన దాంట్లో కూడా ఒకరికొకరికి మనస్పర్ధలు చాలా ఉన్నాయి. అయినా కానీ నా కోసము నాన్న కోసం అందరు ఏకమైనరు. నేను ఎవరి దగ్గరకన్నా వెళ్ళగలుగుతా. నానంటే అందరికి తెలుసు, అందరి గౌరవం. నా ప్రయత్నం నేను చేస్తా, 100% చేస్తా. మనందరం ఏకం కావాలి. మన రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలి. మనందరం ఒక్కటి కావాలి. దానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాము. మల్లన్నకి పూర్తి సహకారం ఇద్దాము. ఇంకా బీసీ నాయకులు ఎవరంటే వాళ్ళందరికీ కూడా చేద్దాము. దీనికి ఆహ్వానించినందుకు చాలా ఎంతో రుణపడి ఉంటా. తప్పకుండా ప్రభుత్వం కూడా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబానికి అంటే మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక గొప్ప కవి, తర్వాత సమాజం కోసమే తన జీవితానంతా కూడా ఆ కవిత్వంతో, తర్వాత ఆయన రచనలతోటి ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఆంధ్రజ్యోతిలో అక్కడ పనిచేసిండు. అప్పుడు మినీ కవితలు రాసి అద్భుతంగా ఒక 6 సంవత్సరాల పాటు ఆయన దీర్ఘకాలికంగా ఆయన కవిత్వము వచ్చింది. అటువంటి ఒక బీసీ బిడ్డ, పద్మశాలి కదా, పద్మశాలి, జగిత్యాల వాళ్ళది ప్రాపర్ అక్కడ. అయితే హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. అప్పుడు వచ్చేసి స్థిరపడ్డాడు అలిశెట్టి ప్రభాకర్. ఆ కుటుంబం చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంటే అద్భుతం. అంటే ఇక్కడ అంటే చాలామంది ఏమనుకుంటారంటే గొప్ప కవులు, మహాకవులు అనుకుంటే వాళ్ళ కుటుంబాలు కూడా అట్లనే గొప్పగా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాయి అని అనుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే చాలా బాధలలో ఉన్నారు కుటుంబం. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత సంస్థలు కూడా, ఇక్కడ సాహిత్య సంస్థలు కానీ, తర్వాత అలిశెట్టి ప్రభాకర్ యొక్క రచనల్ని ఇంకా అంటే ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ రాస్తాడు, అలా సమాధిల అంగుళం మేర కదలకుండా పడుంటే ఎలా, కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికే నీకు తెలియదు అని చెప్పేసి, నువ్వు సపడే కూర్చుంటే నీకు కథమైపోతుంది నీ లైఫ్ అని చెప్పేసి. అంటే ప్రతి చిన్న మాటలలో అంటే అత్యల్పమైనటువంటి అక్షరాలతోటి అద్భుతమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేసిండు అలిశెట్టి ప్రభాకర్. నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగు సాహిత్య లోకం కానీ, తర్వాత ఇక్కడ తెలుగు ప్రజలందరూ కూడా అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత్వాన్ని నిజంగా కూడా చదవాల్సింది. అద్భుతమైనటువంటి చాలా రచనలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నాన్న అందరికి తెలిసింది అంటే ఒక కవిగా తెలుసు, కానీ అద్భుతమైన పెయింటర్, ఫోటోగ్రాఫర్. ఇంటర్నేషనల్ ఎవరికి తెలియదు. బుక్స్ లో ఏంటంటే బహుముఖ ప్రజ్ఞ అంటారు కదా. అయితే ఆయన ఈ కళ యాక్చువల్ ఏంటంటే దీన్ని మేము బుక్స్ లలో ఏంటంటే వేయలేకపోతున్నాము. ఒక బుక్ లో వేసి ఇంకొకటి చిన్న బుక్ ఒకటి ప్రస్తుతం ఉంటే కొన్ని కవితలు మాత్రం చేసినాం. అది రాబోయే రోజుల్లో కొంచెం అందరు సహకారం ఉంటే చేయగలుగుతా. బుక్స్ కూడా కరెక్ట్ గా వేసి నేను ప్రజలకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మన సుదర్శన్ బ్రదర్ చెప్పింది ఉనికి మీద చెప్పిండు. నేను కరెక్ట్ గా డాడీ ఏం రాసి చెప్తా. ఉనికి అంటే ఐడెంటిటీ, ఉనికి. అలా సమాధిలా అంగుళం మేర కన్నా కదలకుండా పడుంటే ఎలా, కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకు తెలిసి చావదు. అంటే నువ్వు ఏది కూడా నువ్వు అన్యాయం జరిగేదానికి నువ్వు రియాక్ట్ గా అట్లనే ఉంటే ఏం ఉపయోగం అని చెప్పదలుచుకుంటు ఆ కవితలు. సింపుల్ చెప్పాలంటే అట్లా చాలా అద్భుతమైనటువంటి కవితలు. ప్రతి ఒక్కటి కూడా మేలుకొలిపోయేటువంటి కవిత, ప్రతి ఒక్కటి ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కవిత, ప్రతి ఒక్కటి ప్రజల మెదళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు రేకెత్తించేటువంటి కవితల్ని, అద్భుతమైనటువంటి కవితల్ని, తర్వాత అద్భుతమైనటువంటి చిత్రాలని, తర్వాత ఆయన బహుముఖ ప్రజ్ఞ మామూలు విషయం కాదు. అసలు యాక్చువల్గా ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి టాలెంట్ ఉండడం పెద్ద విషయం కాదు, కానీ రకరకాలుగా అన్ని టాలెంట్ ఉండడం అనేటువంటిది మామూలు విషయం కాదు. గొప్ప కవి మన అలిశెట్టి ప్రభాకర్ యాదిలో నిజంగా ఆయన తలుచుకుందాం. ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఒక కార్యక్రమం ఉందంట. అది ప్రభుత్వం ఆర్గనైజ్ చేసినారు. మొట్టమొదటిసారి ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. నిజంగా కూడా మంచి కార్యక్రమం. ప్రభుత్వం కూడా ధన్యవాదాలు ఇటువంటి విషయాల్లో తీసుకున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలే, ఫస్ట్ టైం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇట్లా ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ ప్రతి సంవత్సరం జరగాలని మా ఆశ. అంతే. ఇంకా అలిశెట్టి ప్రభాకర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంకా ఈయననే కాదు 40-50 మంది కవులు ఉన్నారు. నేను వాళ్ళ కోసం కూడా మొత్తం తీయాలి. ఎందుకంటే నాకున్న స్ట్రగుల్ ఏంటంటే నేను నాన్నదే సరిగ్గా తీయలేకపోతున్నా. నా ప్రయత్నం ఏంటంటే కొంచెం నేను నా కాలం మీద నిలబడగలిగితే 1200 ఉద్యమకారులు అసలు ఎవరెవరు వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళాలని ఉంది, నాకు కలవాలని ఉంది. వాళ్ళు ఎట్లా ఉన్నారు అదంతా చేయాలని ఉంది. నా దగ్గర ఒక 1076 మంది లిస్ట్ ఉంది. నా దగ్గర తీసి పెట్టిన నేను ఉన్నది. చేద్దాం, మనం తప్పకుండా చేద్దాం. అలిశెట్టి ప్రభాకర్ గారికి నిజంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అంటే
గొప్ప కవిని మళ్ళీ యాద్ చేసుకోవాలి, మళ్ళీ అంటే చిరస్మరణీయులు అంటారు కదా, రోజు గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులు మళ్ళీ యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన కవిత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం మాత్రం 1000% ఉన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం ఇట్లా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అమర్ మాకు ఫోన్ చేసి మల్లన్న సుదర్శన్ గారు నాకు అందరికి నమస్కారం, పేరు పేరున నమస్కారం. అందరూ మల్లన్న గారు సుదర్శన్ గుర్తించి మల్లన్న గారు పిలిచి మరీను ఇంటర్వ్యూ తీసుకున్నారు. 100% గుర్తించాల్సిన అవసరం ఉన్నది, చేసి బాధ్యత. మల్లన్న గారు మాకు అసలు ఇంటర్వ్యూ ఉన్నదన్నదే తెలియదు. ఇప్పుడే రాత్రి ఫోన్ చేసిండ్రో మరి పొద్దున ఫోన్ చేసి మల్లన్న గారు పిలిపించారు. అమ్మను తీసుకొని రాని సంక్రాంతి చెప్పారంట. గబగబా మేము రెడీ అయ్యి వచ్చినాం. మల్లన్న గారికి ధన్యవాదాలు, సుదర్శన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేసి ఫోన్ చేసి మమ్మల్ని గుర్తించాలని చేసినందుకు. లేదు, గుర్తింపు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది ప్రజల కోసం చేసింది ఎప్పుడు కూడా అది ఎక్కడ కూడా చెడిపోదు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాక్ ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. ఇక వార్తల్లోకి వెళ్దాం. మనం చూసినాం కదా పేపర్లలో ఏ పేపర్ ఇప్పుడు కనీసం ఇక్కడ ఏది అరిశెట్టి ప్రభాకర్కి సంబంధించి ఒక కవిత వేసి తర్వాత ఇట్లా వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అది కూడా వేయలేరు. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతిలో చాలా కాలం పాటు అక్కడ కాలం కూడా రాసిండు ఆయన. థ్యాంక్ యూ. ఇంకా ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి. ఇక్కడ ఉదయం 11 గంటలకు ఇక్కడ సోమాజిగూడ 10 గంటలకే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉంది. రైట్ అమ్మా. ఇక మొదట వెలుగు దినపత్రిక చూద్దాం మనం. ఎందుకంటే చూసినాం కదా ఏ పేపర్లో ఎవరి గురించి రాస్తున్నారు ఏం కథ అనేది. ఇది సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు. ఇక ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం, దాదాపు 70 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్. డిసెంబర్ 13న అమెరికా దళాలపై ఐఎస్ అటాక్. అందుకు తీవ్రంగా ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నామని చెప్పేసి అమెరికా చెప్తుంది. అమెరికా ఏమంటుంది? శాంతి బహుమతి కావాలంటున్నాడు ట్రంప్ అంటున్నాడు. అన్ని దేశాలపైన బాంబులు వేసి పడేస్తున్నాడు. ఇక్కడ ఇరాన్ పైన కూడా మీరు ఎంటర్ అయ్యారా, మీ పని కూడా చేస్తా అంటున్నాడు. అట్లా నడుస్తున్నది కథ. ఇక డబరుకం మోగిస్తూ 108 గుర్రాలతో మోదీ శౌర్య యాత్ర. గుజరాత్లో సోమనాథ్ స్వాభిమాన్ పరువులో పాల్గొన్న ప్రధానమంత్రి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా సోమనాథ్ ఆలయానికి అంటే దాన్ని ధ్వంసం చేసి తర్వాత దాన్ని పునరుద్ధరించి ఒక 1000 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిండు. గుజరాత్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం అది. సోమనాథ్ 1000 ఏళ్ల చరిత్ర విజయానికి ప్రతీక అని వెల్లడి. ఈ చరిత్రను తుడిచిపట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ఫైర్. సోమనాథ్ టెంపుల్ రక్షణలో అసువులు బాసిన వీరులకు నివాళులర్పించిండు ప్రధాని మోడీ. గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ రక్షణలో అసువులు బాసిన వీరులకు నివాళిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శౌర్య యాత్ర నిర్వహించారు. తెల్లటి చొక్కా, కాకి ప్యాంటు, కాషాయ రంగు తలపాగా ధరించి అశ్వక దళం అంటే గుర్రాలతోటి ఆధ్వర్యంలో 1 కిలోమీటర్ మేర సాగినటువంటి యాత్రలో ప్రధాని మోడీ ప్రత్యేక వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. మార్గమధ్యంలో పూజారి వద్ద ఉన్నటువంటి డమరుకాన్ని తీసుకున్న ప్రధాని దాన్ని వాయిస్తూ ప్రజలను ఉత్సాహపరిచిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పరువు యాత్రలో పాల్గొన్నారు భక్తులు చాలా మంది కూడా. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే 1000 ఏళ్లకు సంబంధించినటువంటి చరిత్రకు గుర్తుగా నిన్న ప్రత్యేకంగా స్వాభిమాన్ యాత్రను నిర్వహించిన ప్రధాని మోడీ. ఓ షట్, ఏమైతుంది? ఎట్లా ఇట్లా కొంచెం ఏదో చూడాలి మరి. టెక్నికల్ మంచి విజువల్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రధాని మోడీకి సంబంధించినటువంటి విజువల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏమైందో మనది. ఓకే, ఇది జరిగింది. ఇక నిషేధిత భూముల జాబితా ఆగమాగం ఉన్నదట. హైకోర్టు మందలించినా కానీ మారని అధికారుల తీరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అప్డేట్ చేసిన ప్రొహిబిషన్ లిస్టులోనే తప్పులే ఉన్నాయట.
అయితే ఏమవుతుంది, ఇక్కడ నిషేధిత జాబితాలోకి కొన్ని భూములని పెట్టేసిండ్రు ప్రభుత్వం. అంటే ఇక్కడ నిషేధిత జాబితాలోకి 1 కోటి ఎకరాల భూమిని పెట్టినట. అంటే నిజంగా కూడా నిషేధిత జాబితాలో ఏవి పెట్టాలి? ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురైతే వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలి, ఎందుకంటే ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలి. లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి వాళ్ళకు ఉండాలి వాళ్ళకి, కానీ ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా నిషేధిత జాబితాలో పడిపోయినాయి. తర్వాత ఏది నిషేధిత జాబితాలో ఉండాలి? భూదాన భూములు నిషేధిత జాబితాలో పెట్టాలి, ఎందుకంటే వాటిని ఎవరు కొల్లగొట్టకుండా. లేకపోతే వక్ఫ్ భూములు ఉంటాయి, వాటిని కాపాడే ప్రయత్నించాలి. ఇట్లా రకరకాలుగా ఉండాలి, కానీ అవి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా సొంత భూములు కూడా చిన్న చిన్న కమతాలను కూడా ఇక్కడ నిషేధిత జాబితాలో పెట్టింది. దాంతో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. తర్వాత ఇప్పుడు మంచి భూములేమో అంటే ఇప్పుడు ఇక్కడ ఏది భూదాన భూములు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కానీ ఆక్రమణకు గురైతే వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు ప్రైవేట్ వ్యక్తులకు. అక్కడేం ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఇంకా ప్రజల భూములు తీసుకొచ్చి అందులో ఏది నిషేధిత జాబితాలో పెట్టేస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడు. ₹4 అమ్మే ఇస్తేనే లెక్క, లేకపోతే పైలు కదలది. చేయలేమండి, కాదు, ఇట్లా అని చెప్తుంటారు. మొత్తం మాగం చేసిండ్రు. ప్రభుత్వ భూములు కొల్లగొట్టి మళ్ళీ మంచిగా అంతే అమ్ముకున్నారు. ఇంకా ప్రభుత్వ భూములు అయితే అమ్ముకున్నారు, ప్రైవేట్ భూములు సొంత భూములు నాయన అంటే వాటిని తీసుకొచ్చి నిషేధిత జాబితాలు పెడితే వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు, పరిశాన్ ఉంటుంది. ఆగమాగం. ఇప్పుడు వాటికి పాస్ బుక్కులు కూడా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సాధారణ జాబితాలో ప్రభుత్వ అటాచ్డ్ భూములు ఇక దర్జాగా అయిపోతున్న వాటి రిజిస్ట్రేషన్లు. ఏది ప్రభుత్వ భూములు ప్రభుత్వ అటాచ్డ్ భూములనేమో ఈజీగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయట. నిషేధిత జాబితాలోకి పట్టా భూములు పోతున్నాయి. సొంత భూములు తీసుకొని నిషేధిత జాబితాలో పెట్టేసింది. పెట్టేస్తే ప్రొహిబిటెడ్ అంటే ఇక దాంట్లో ఇవి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదండి, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయి. ఈ లంగాలు కొంతమంది కలిసి ఇటువంటి కథలు వాడరు, వేస్ట్ ఫెలోస్. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతులు తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాల భూమి ఉన్నది. రాష్ట్రంలో నిషేధిత జాబితా భూముల జాబితా ప్రొహిబిటెడ్ లిస్ట్ అస్తవ్యస్తంగా తయారైంది. హైకోర్టు పదే మొట్టికాయలు వేస్తున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులు తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సినటువంటి ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ అటవీ తర్వాత FTL భూములు సహా ఈడీ CBI లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయట. ఇగో నిషేధిత జాబితాలో ఉండాల్సినవి ఈ భూములు ఏవి? దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ శాఖ భూములు, తర్వాత FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి చెరువుల పక్కకున్నటువంటి భూములు, ఇవి నిషేధిత జాబితాలో ఉండాలి. కానీ ఇవేమో రిజిస్ట్రేషన్ అవుతున్నాయట. ఇంకేం చేస్తున్నారు? మరోవైపు తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న పట్టా భూములు మాత్రం నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా అధికారులు రూపొందించిన నిషేధిత భూముల జాబితానే ఈ సమస్యకు కారణమని స్పష్టమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల ప్రభుత్వ భూములు దాదాపు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే పొరపాటున పట్టా భూములు రిజిస్ట్రేషన్ కాకూడని భూములను ఇందులో చేర్చడంతో అంతా గందరగోళంగా మారింది. ఉండాల్సినవి బయట ఉండాల్సినవి అందులో పెట్టేసి లెక్క చూసుకోయిగా. ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఆ భూములు ఏమో అమ్ముకుంటారు, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సొంత భూములు నేమో అందులో పెట్టేసినట్ట ప్రొహిబిటెడ్ లిస్టులో. ఇటువంటి లంగా కథలు పడ్డరు. అప్డేట్ చేసినా తప్పులే ఉంటున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి నిషేధిత జాబితాలోని భూములపై స్పష్టత లేకపోవడంతో ఆ జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు 2 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్లు ప్రత్యేకంగా నిషేధిత జాబితా భూములను రెడీ చేసిందట. అయినా కానీ తప్పులే ఉంటున్నాయి. ఇంకో ఎట్లున్నది పరిస్థితి ఇట్లున్నది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులో హీరా గ్రూప్ MD నౌహీరా షేక్కు చెందినటువంటి దాదాపు 10 ఎకరాల భూమిని 2019లోనే ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదు. దీంతో 2022లో షేరాజ్ ఖాన్ మరికొందరు ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఈడీ వేలం వేస్తుంటే అడ్డుకోవాలని వారు కోర్టుకు ఎక్కుతున్నారు. చూసుకోగా ఎటువంటి లంగా కథలు నడిచినాయి. నానక్రామ్గూడకు చెందినటువంటి కొందరు వ్యక్తులు తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే అది ఈడీ అటాచ్మెంట్లో ఉందని, NOC తేవాలని అధికారులు ఇప్పుడు వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. చూసుకోగా సొంత భూమిని అమ్ముకుంటామంటే ఈడీ అటాచ్లో ఉందని చెప్తున్నట. రంగారెడ్డి జిల్లాలో వందలాది మంది రైతుల పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. ప్రధానంగా బై సర్వే నెంబర్ల పేరుతో అధికారులు వేధింపులకు ఎక్కువ అవుతున్నాయట.
ఇక హైదరాబాద్ శివార్లోని కొన్ని దేవాదాయ వక్ఫ్ భూములకు సంబంధించిన నిషేధ జాబితాలో స్పష్టమైన సర్వే నెంబర్ల విభజన లేకపోవడంతో ఆ భూ ఆక్రమణదారులు వాటిని ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారట చూసుకోయిగా. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద డేటా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి నోటీసులు వస్తున్నాయట. అమ్మినోడు అవతల పడ్డాడు, ఇప్పుడు కొన్నోడు పరిశాన పడుతుంది. ఇప్పుడు తిప్పలు పడుతున్న రైతులు. నిషేధిత భూముల జాబితాను ఏబిసిడి ఈ కేటగిరీలుగా విభజించారు. ఇందులో అటాచ్ భూములు. తర్వాత విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కొన్ని భూములను గాలి జనార్దన్ రెడ్డికి రైతులు భూములను రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసింది. అయితే అందులో సంబంధం లేకుండా బై సర్వే నెంబర్లు ఉన్నటువంటి రైతుల భూములు కూడా అధికారులు చేర్చడంతో ఇప్పుడు రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చాల్సిన ఎవరి గాలి జనార్దన్ రెడ్డి భూములని, కానీ బై సర్వే నెంబర్లు ఉన్నటువంటి ఆ భూములు పక్కకున్నటువంటి రైతులే కూడా అందులో వేసేసినట. వేసేస్తే పక్కకున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అయితే అందులో సంబంధం లేకుండా బై సర్వే నెంబర్లు ఉన్నటువంటి రైతుల భూములను కూడా అధికారులు చేర్చడంతో ఇప్పుడు రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పెళ్లి కోసమో ఆసుపత్రి ఖర్చుల కోసమో చదువుల కోసమో ఉన్న అర ఎకరా అమ్ముకుందామని ఆ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు అనే సమాధానం వస్తుంది. అదే సమయంలో అసైన్డ్ ప్రభుత్వ భూములు పొందిన కొందరు రైతుల పేర్లు నిషేధిత జాబితాలో నుంచి ఎగిరిపోయినట్లు తెలిసింది. సాధారణంగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వారి పేర్లు పట్టాదారులుగా ఉంటాయి. అయితే అక్కడ ప్రభుత్వ భూమి అని ఉంటుంది. మరోవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన కొన్ని ప్రభుత్వం సేకరించిన భూములు అటాచ్డ్ భూములు మాత్రం సాధారణ జాబితాలో కొనసాగుతుండటంతో అవి అన్యాక్రాంతం అవుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉండాల్సిన భూములేమో బయట పెడుతున్నారట, అమ్మేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. రైతుల సొంత భూములేమో మీ ఈడీ అటాచ్ చేసింది, ఆ అటాచ్ చేసింది, ఈ అటాచ్ చేసింది, మీది ఇంట్లో ఉందని చెప్పేసి రైతుల భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టేసింది. ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దొంగలేమో ప్రభుత్వ భూముల్ని, దేవాదాయ శాఖ భూముల్ని అమ్ముకొని వాళ్ళు మంచిగా బలుస్తున్నారు. ఇట్లున్నది కథ. ఆగమాగ ఉన్నదంట పరిస్థితి. ఇక ఖమ్మంలో కుబేర స్కామ్. సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయట. అంతర్జాతీయ ముఠాతో కలిసి హైదరాబాద్, కంబోడియాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట. చెప్పు. ఇది పంపి. ఖమ్మంలో కుబేర స్కామ్. సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయంట. 547 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్లు ఛేదించిండ్రు పోలీసులు. ఇక గేమింగు, బెట్టింగు, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు చేసిండ్రు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి, చాలా లంగా కొడుకులు కొంతమంది ఉన్నారు, ఉద్యోగాల ఆశ చూపి అట్లా వాళ్ళకు ఉద్యోగం లేకనే ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేసి అవతల పడుతున్నారు. వేరే దేశాలకు, ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పేసి అదో రకమైనటువంటి మోసం చేస్తున్నారు. ఈ లంగా కొడుకులు అంటారు పట్టుకొచ్చి తొక్కి అలా జైల్లో పడేసాలి కొడుకుల్ని. అరే ఉద్యోగాలు లేకనే కదా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఇట్లా నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నట. ఇక సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మొత్తం 24 మందిపై కేసు నమోదైంది. 18 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ప్రధాన నిందితుడు ఉన్నట్ట మరొక కొంతమంది. మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలంటే అకౌంట్ ఓపెన్ చేసి పడతారు. చేస్తే ఏమవుతుంది, ఆ పైసలు తీసుకొని చిన్లేసి వాళ్ళు తీసుకుంటారట. ఏమవుతుందట, నీ పేరు మీద ఎందుకు వస్తున్నారట, మరి నా పేరు మీద ఏం చేయాలని చెప్పేసి కాడేమో వాడు తీసుకుంటాడు. దొంగలు 547 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ను ఛేదించినట్ట పోలీసులు. నిజంగా గ్రేట్, అసలు మంచి అచీవ్మెంట్ ఇది పోలీసులకు. ఇక మేడారం దారిలో అందాల కనువిందు. మేడారం వచ్చేటువంటి భక్తులకు తాడువాయి అడవుల ఆనందం కలిగిస్తున్నాయి. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ కాటారం రూట్లో సఫారీ వ్యూ పాయింట్ ఉందంట. జలగలంచ వద్ద పోర్టు వ్యూ పాయింట్, బ్లాక్బెర్రీ ఆకట్టుకుంటున్నాయని చెప్పేసి, అంటే అక్కడ మేడారం జాతర పోతుంటే డైరెక్ట్ జాతరనే పోకుండా మధ్యలో అక్కడక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందంట, చూసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి రాసింది. తప్పు మాదే ఎక్స్ వెల్లడి. ఏఐ ప్లాట్ఫామ్ గ్రోక్ను వాడి అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ను సృష్టిస్తున్న 600 అకౌంట్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ డిలీట్ చేసింది. అదేవిధంగా 3500 పోస్టులను బ్లాక్ చేసింది. గ్రోక్ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని తమ వైపు నుంచే పొరపాటు జరిగిందని చెప్పేసి ఎక్స్ అంగీకరించిందట ఎలన్ మాస్క్. ఎందుకంటే ప్రముఖుల ఫోటోలు మార్ఫింగ్ చేసేసి లేకపోతే అవి వేసి ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు భాష
ఇంకా రకరకాల భాష అది, చెప్పలేని భాష. మొగ్గలు పువ్వులు రకరకాలు ఇట్లా చెప్పుకుంటా అటువంటి భాష వాడుకుంటా చేసిండ్రు. దానికి అంగీకరించిందట ఎక్స్, వాటిని డిలీట్ కూడా చేస్తామని చెప్పింది అకౌంట్లని. ఇక కోహ్లీ విజృంభణ. టార్గెట్ చేజింగ్లో విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ దంచి కొట్టడంతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. అయితే దీంతో 3 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచిందట. ఏ సెక్రటరియట్లోనే పెద్ద సస్పెన్షన్ థ్రిల్లర్ అట. అగో సినిమా టికెట్ రేటు పెంపుతో సంబంధం లేదన్న సినిమాటోగ్రఫీ మంత్రి అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండంటే, నేను దాని మీద సంతకమే పెట్టలేదు, టికెట్ రేట్ ఎట్లా పెరిగినాయో నాకు కూడా తెలియదు, నా దగ్గర దస్తరమే రాలేదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. మరి ఎట్లా పెట్టి పెరిగినాయిరా అంటే పెంచుకోమని చెప్పేసి అధికారుల నుంచి పోయినాయి. దీనికి వేరే ఒక వ్యక్తి మొత్తం ఇదంతా చక్రం తిప్పుతా ఉన్నాడని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నాడు. లేకపోతే ఎట్లా పోతాయి? లేకపోతే అధికారులు తీసుకొచ్చి గుంజి కొట్టాలి ఒక్కొక్క లంగని. ఎట్లా పెంచుకోమని చెప్తారా బాబు? మంత్రికి కూడా తెలియకుండా ఎట్టుకునే సంతకాలు పెట్టేసి చేస్తారా? మీ అయ్యే జాగిరి లెక్క ప్రజల మీద భారం వేస్తందుకు. శాఖ ఒకరిది, మా పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరట. మంత్రికి తెలియకుండా నిర్ణయమా? ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? మొన్నటి ఎన్నికల్లో ఓడిన వ్యక్తే దీని వెనుకున్నాడు. కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తున్నది. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారో బయట పెడతామని చెప్పేసి హరీష్ రావు అంటుంటే, బయట పెట్టు, మరి బయట పెడితే తెలుస్తుంది పబ్లిక్కి. పెడతామని చెప్పి సపరేట్ కూర్చుంటారు. మళ్ళా మాపై అటాక్ చేస్తే అమెరికా బేస్లను లేపేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ పైన దాడులకు దిగుతామని ఇరాన్ వార్నింగ్ ఇస్తున్నది. మీరు మా పైన ఏమైనా నకరాలు చేసిరనుకో మేము కూడా చూసుకుంటామని చెప్తున్నది ఇరాన్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్లో అంతర్గత నిరసనలు చినికి గాలివానలా మారి అమెరికాకు ఇరాన్కు మధ్య ప్రత్యక్ష యుద్ధ సంకేతాలు దారితీస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను కాల్చి చంపితే మద్దతుగా తాము వస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా గనుక మాపై దాడికి దిగితే మిడిల్ ఈస్ట్లోని యుఎస్ మిలిటరీ బేస్ను, తర్వాత యుద్ధ నౌకను నామరూపాలు లేకుండా చేస్తాం, ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బగేష్ కలిబర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట. ఇరాన్లో పెద్ద ఉద్యమం నడుస్తుందట. వాళ్ళకు సపోర్ట్ చేస్తా అంటే మీ పని చేస్తా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇక నెత్తురు నేలపాలవుతుందట. ఏది? బ్లడ్ తీసుకుంటారు కదా, బ్లడ్ డొనేషన్ తీసుకుంటారు. బ్లడ్ తీసుకున్న తర్వాత ఆ నిల్వలు ఉంచుతున్నారంట. తర్వాత వాటికి స్టిక్కర్ సరిగా వేస్తలేరు. లేకపోతే ఏ బ్లడ్ ఎవరికి ఎక్కియాలో తెలియనటువంటి పరిస్థితి. దాంతో స్టిక్కర్ సరిగా లేకపోతే ఏమవుతుంది, ఏ గ్రూపో ఏం కథనో తెలియదు కదా, అది మొత్తం పడేస్తున్నారట. తర్వాత అవుట్డేట్ అయిపోయేదాకా ఉంచుతున్నారట. డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పడేస్తున్నారట. ఇవన్నీ చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఇచ్చినటువంటి రక్తం వృధా కాకుండా పోతుంది. చాలామంది రక్తం లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. నేను 12 సార్లు ఇచ్చిన బ్లడ్ డొనేషన్. 3 ఏళ్లలో 6,000 యూనిట్ల రక్తం మట్టిపాలు, 56,000 యూనిట్లు ఆర్డర్ చేస్తే అందింది 44,000 యూనిట్లేనట. ఎక్కువగా వేస్ట్ అవుతున్నది ప్లేట్లెట్స్, ప్లాస్మానే. ప్లేట్లెట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు రక్తం తీసుకుంటారు కదా, దాంట్లో ప్లేట్లెట్స్ ప్లాస్మా తీసేసిన తర్వాత రక్తం పక్క పెట్టేస్తారు. దాంతో రక్తం కూడా వేస్ట్ అయిపోతుందట. సగానికి పైగా ఎక్స్పైరీ డేట్ దాటడమే కారణమంట. ఎక్స్పైరీ డేట్ అయిపోయేదాకా ఉంచుతున్నారు, అవతల పడేస్తున్నారు. మళ్ళీ అవసరం లేకున్నా ఆర్డర్లు, డాక్టర్ల ముందస్తు జాగ్రత్తతో తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలోని 50 బ్లడ్ బ్యాంకుల్లో ఇండోర్ మెడికల్ కాలేజీ స్టడీ చేస్తే మొత్తం కూడా ఆగమాగం అవుతుందని చెప్పేసి చెప్పిందట. రక్తదానం ప్రాణదానం అని జనం ముందుకొచ్చి బ్లడ్ ఇస్తుంటే అది ఆపదలో ఉన్న వాళ్ళకు అందకుండా పోతున్నది. బ్లడ్ బ్యాంకుల్లోనూ మగ్గిపోయి చివరికి మట్టిపాలవుతున్నది. మన రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు వినియోగంపై ఇండోర్కు చెందినటువంటి ఇండెక్స్ మెడికల్ కాలేజీ చేసినటువంటి స్టడీలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చినాయట. చూసుకో, ఎట్లా నిర్వహణలో ఫెయిల్ అవుతున్నారు. బ్లడ్ గ్రూప్ లేబుల్ తప్పుగా అంటిస్తున్నట. తర్వాత పేషెంట్ ఐడి తప్పుగా రాయడం లాంటి చిన్న క్లరికల్ తప్పుల వల్ల, చిన్న తప్పులే కానీ మొత్తం జీవితాన్ని వీకేస్తాయి. మరి కూడా విలువైన రక్తం వృధా అవుతుంది. టెక్నాలజీ ఇంత పెరిగినా ఒక బ్లడ్ బ్యాంకులో మిగిలిపోతున్న రక్తాన్ని కొరత ఉన్న మరో హాస్పిటల్కు పంపించే నెట్వర్క్ మన దగ్గర బలంగా లేదు. ఆన్లైన్ డాష్ బోర్డులు ఉన్నా అవి అలంకారప్రాయంగానే మారాయి. ఇప్పటికైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటిస్తూ బ్లడ్ మేనేజ్మెంట్ పక్కాగా చేస్తేనే ఈ వృధాన్ని అరికట్టవచ్చు అని చెప్పేసి అక్కడ నిపుణులు చెప్తున్నారట. మొత్తం మీద ఇది వేస్ట్ కాకుండా చూసుకోవాలి. టైం అయిపోతుందంటే వేరే హాస్పిటల్కి ఎక్కడ అవసరం ఉన్న లెక్కిస్తే మంచిగా ఉంటుంది కదా. ఇక మేడారానికి పోటెత్తిన భక్తులు ఆదివారం ఒక్క రోజే 5 లక్షల మందికి పైగా రాక, ఇటు
వాహనాలతో కిక్కిచ్చిపోయిన వనదేవతలు అని చెప్పేసి మొత్తం కూడా భారీగా వెళ్తూ ఉన్నారు. ఇవి కూడా వస్తాయారా మరి మేడారం జాతర అయినా విజువల్స్ ఏదో ప్రాబ్లం ఉన్నది. అగో ఏది వస్తలేదండి, వీడియోలో వస్తలేవు, ఒకసారి చూడాలి, అది టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంది. అన్ని విజువల్స్ ఉన్నాయి మన దగ్గర, వేయలేకపోతున్నాం. ఇక అది మేడారం జాతరకు సంబంధించి మొత్తం కూడా భక్తులు నిన్న 5 లక్షల మంది వచ్చినట ఆదివారం. అవ్వాతాతలకు ప్రణామ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట. వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేర్ రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీసెస్ డే కేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒంటరితనం పోగొట్టి ఉల్లాసాన్ని పంచేలా ప్లాన్ చేస్తున్నట. నేడు ప్రజాభవన్ వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మంచి కార్యక్రమం నిజంగా, ఎందుకంటే పెద్దవాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని బాధ పెడితే ఏముండదు రాగానే. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. వచ్చిందా విజయక్రాంతి? రాలేదా? ఏమైంది? ఒక నిమిషం విజయకాంత్ చూద్దాం, ఉందా? రైట్, రేటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది విజయక్రాంతి. ఇవాళ కూడా, నిన్న కూడా అట్లనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, ఇవాళ కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది విజయక్రాంతి. ఎందుకంటే సామాజిక అంశాలు స్పృశించడంలో విజయక్రాంతి ముందస్తుగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నది గ్రోకు, తర్వాత ChatGPT. అంటే మనం చెప్తున్న లెక్కలు కాదు ఇవి, క్లియర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉన్నది. ప్రజల పక్షపాతి విజయక్రాంతి అని చెప్తున్నది. తర్వాత అక్కడ బీసీల పక్షపాతి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పక్షపాతంగా రాస్తూ ఉంది, ప్రజల కోసం రాస్తూ ఉంది, సమస్యలపైన రాస్తూ ఉంది అని చెప్పేసి అక్కడ గ్రోకు కానీ తర్వాత ChatGPT కానీ చెప్తా ఉంది. విజయక్రాంతికి సంబంధించి నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఇప్పుడు ప్రజా సమస్యలపైన రాయడంలో. 6.90 లక్షలు చైనా మాంజాన్ని పట్టివేసిరట. హర్యానా నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా, ఒక్కో బాబిన్ ధర 2,000 రూపాయలంట. వ్యాపారిని అరెస్ట్ చేసి మంచి పని చేసిరు. వీళ్ళని అడిగితే దొరకలేదు. ఇప్పుడు నేను పోయి అడిగి చూసినాం, నిన్న పోయి అడిగి చూసినాం. అక్కడక్కడ షాపులలో అడిగితే చైనా మాంజా ఉన్నదా, ఇట్లా ఉండాలంటే లేదు దొరుకుతుంది, ఇవ్వము, అది రావట్లేదు మార్కెట్లకి, అమ్మడము కూడా చట్టవిరుద్ధ నేరం, చట్టపరమైనటువంటి నేరము, చట్టవిరుద్ధం అని చెప్తున్నారు వాళ్ళు. మంచి పని అయింది, ఇటువంటి కట్టడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది మెడలు దిగిపోతున్నాయి, బైక్ మీద పోతున్నాయి పాపం, ఇక్కడ మాంజా అక్కడిక్కడ తట్టుకొని మెడలు దిగిపోతున్నాయి. వినోదానికి ఉండాలి కానీ అది మొత్తం కూడా ప్రమాదం అయితే ఎట్టరా బాబు. కానీ మంచి పని చేస్తున్నది ఈ విషయంలో మాత్రం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజాతో తెగిన సాఫ్ట్వేర్ మెడ చూసుకో. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ వద్ద ఘటన, టెక్కీ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్తున్నట్టు. నయం ఇంకా ఇక నిష్పాక్షిక జర్నలిజానికి నిలువెత్తు సంతకం, సామాజిక ఆర్థిక రాజకీయ తెలంగాణకు అద్దమని చెప్పేసి ఇక్కడ గ్రోకు చెప్తా ఉంది. తర్వాత ChatGPT చెప్తా ఉంది. తెలుగు మీడియా రంగం రాజకీయ పార్టీలకు వంత పాడుతున్న వేళ పక్షపాత ధోరణితో వార్తలను వండి వారుస్తున్న తరుణాన సామాజిక న్యాయమే ఊపిరిగా ప్రజా గొంతుకగా పుట్టిన పత్రిక విజయక్రాంతి. పత్రిక ఉద్భవించి 2 ఏళ్లైన పూర్తి కాకముందే తెలంగాణ ప్రజల నిజమైన గొంతుకనే పేరు తెచ్చుకుంది. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, నిరుద్యోగుల పోరాటాలకు వేదికగా, సామాజిక సమానత్వం కోసం పరితపించే శక్తిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల హక్కులు, ఆయా సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం దక్కాల్సిన రిజర్వేషన్లు, జలవనరుల రక్షణ, ఇటు కార్పొరేట్ శక్తుల దోపిడీపై విస్తృతమైన కథనాలు ప్రచురించి తెలుగు జర్నలిజం చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. అధికార పక్షాన కాకుండా ఇటు ప్రతిపక్షాల అజెండాలకు లొంగకుండా కేవలం ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిర్భయంగా చాటి చెప్తుంది. తద్వారా తెలంగాణ సమాజంలో అత్యంత విశ్వసనీయమైన పత్రికగా అవతరించింది. పత్రిక తాజాగా అరుదైన ఘటన సాధించింది. ఎలాంటి మానవ జోక్యం లేకుండా ChatGPT నిర్వహించిన కంటెంట్ విశ్లేషణలో విజయక్రాంతి జర్నలిజం విలువలకు కట్టుబడి వార్తలు, కథనాలు ప్రచురిస్తూ ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికల కంటే అగ్రస్థానంలో దూసుకెళ్తున్నది అని తేలింది. ఇతర పత్రికలతో పోలిస్తే విజయక్రాంతి సామాజిక సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తుందని చెప్పేసి ప్రత్యేక కథనాన్ని వేసుకుంది విజయక్రాంతి.
ఇక్కడ చాట్ జీపీటీ ఏమేం చెప్పిందని చెప్పేసి చూసుకుంటే మొత్తం కూడా 5 స్టార్కి 5 స్టార్ ఇచ్చింది నిన్న. ఇవాళ 5 స్టార్కి ఇక్కడ సామాజిక న్యాయం విషయంలో 4 స్టారు, తర్వాత 5 స్టారు, బీసీ ఎస్సీ ఎస్టీ విషయంలో 5 స్టారు, ప్రభుత్వ విమర్శ విషయంలో 4 స్టార్ వచ్చింది. ఇలా మొత్తం మీద 5 స్టార్ వచ్చింది ఇవాళ విజయక్రాంతి పత్రికకు. మొత్తం కూడా ఇక్కడ తెలంగాణ #1 విజయక్రాంతి అని చెప్పేసి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న నిన్న చెప్పిండు. అంటే ఈ చాట్ జీపీటీ అన్నీ కూడా చూసిన తర్వాత రాజకీయ విమర్శలకి ఆంధ్రజ్యోతి పరిమితం అయిపోయింది, విమర్శనాత్మక కోణం కొంతే ఉంది సాక్షిలో అని చెప్పేసి ఇట్లా నిన్న దానికి విమర్శించిన దానికి ఈ పత్రిక చెప్తా ఉంది. ఫస్ట్ పేజీ ఇక్కడ ఉంటుంది ఇవాళది. నిన్న జరిగిన దానికి అది ఆ పత్రికలో వేసిండు. అక్కడ శౌర్యానికి ప్రతీక సోమనాథ్, కిలోమీటర్ పొడవున శౌర్యపు యాత్ర, ఇక ఆలయ శిఖరంపై నేటికి త్రివర్ణ జెండా రెపరెపలు, భారత్ శక్తికి నిదర్శనం. ఆలయాన్ని రక్షించిన అసంఖ్యాక యోధులకు ప్రధాని నిన్న నివాళులర్పించిండు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం వద్ద శౌర్యయాత్ర ఊరేగింపు సందర్భంగా భక్తులకు అభివాదం చేస్తుండు ప్రధాని మోడీ. నిన్న సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇక్కడ మంత్రులందరూ కూడా పోయినరు. ఇక్కడ ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారక్కలను ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తర్వాత మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్డూరు లక్ష్మణ్తో కలిసి దర్శించుకున్నారు. వనదేవతలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా చూడాలని కోరుకున్నారు. మేడారం జాతర గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని భట్టి అన్నాడు. ఇక ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారానికి వస్తుందంట. ఇవాళ ఎంత 12 తారీఖు, 18 తారీఖు వస్తాడట అట్లు వెల్లడించారు. ఆదివారం 5 లక్షల మంది దర్శించుకున్నట నిన్న. ఇవి కూడా వస్తున్నాయి, వస్తలేవా? ఎందుకు ఏమైంది అసలు? ఇట్లా ఎందుకు వస్తలేవు ఇవి? ఇవి కూడా వస్తలేవు, ప్రాబ్లం ఉన్నది. రైట్. ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తాం, ఆధునిక పరిజ్ఞానంతో యుద్ధ ప్రాతిపదికన తవ్వకాలు. సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు. 43 ఏళ్ళ మెల్లమెల్ల నడుస్తుంది. జోడు పదవుల లొల్లి, కాంగ్రెస్ పార్టీలో ఒకరికే 2 పదవులు ఇవ్వడంపై గుర్రుమంటున్న పార్టీ శ్రేణులు. ఇక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పార్టీ పదవులు ఇవ్వడంపై బగ్గుమంటున్న క్యాడర్. ఒకరికి ఒకే పదవి ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు అసెంబ్లీ ఎన్నికల నుంచే తూట్లు వడిచిండ్రు. అధికారంలోకి వచ్చాక కొనసాగుతున్న జోడు పదవుల విధానం, త్వరలో భర్తీ కాబోయేటువంటి ఓబీసీ, మహిళా కాంగ్రెస్ పోస్టుల్లోనూ ఎమ్మెల్యేల పేర్లే తెరపైకి వస్తున్నాయట. చూసుకోయిగా వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు సరిపోతున్నాడు, మళ్ళీ ఇంక ఇవి కూడా కావాలట. పార్టీ పదవుల్లోనైనా కష్టపడిన వారికి ఇవ్వాలని చెప్పేసి క్యాడర్ అంటా ఉంది. చాలామంది చాలా విషయాల్లో కూడా అతిక్రమించిండ్రు నిబంధనల్ని. ఎందుకంటే గతంలో ఒక పార్లమెంట్ స్థానంలో 2 బీసీలకు ఇస్తాం, అసెంబ్లీ స్థానాలు ఇస్తాం, తర్వాత ఇట్లా రకరకాలుగా చెప్పిండ్రు. ఇక్కడ కామన్ డిక్లరేషన్ చెప్పారు. ఏది కూడా ఆగమాగం జగన్నాథం అన్నట్టుంది కథ. ఇక నరేగాకు 8 లక్షల కోట్లు గత 12 ఏళ్లలో ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కంటే బీజేపీయే అధిక నిధులు కేటాయించింది. అవినీతిని నిరోధించేందుకే బీవీ రామ్జీ చట్టం అని చెప్పేసి దేశంలో ఎంజీఎన్ఆర్ ఈజీఏకు ముందే ఉపాధి పథకాలు అని చెప్పేసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండు. మోసగాడు రేవంత్ నిజాయితీగా అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు, నిరుద్యోగులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. రాజకీయాల్లో వారసత్వాన్ని ఇష్టపడను, 4Cల అర్హతలు ఉన్న ఎవరైనా రాజకీయంగా రాణించవచ్చు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్లో సంక్రాంతి సంబరాలు చేసింది నిన్న. ఇక కోహీర్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎంత 5.6 డిగ్రీల సెల్సియస్ అట. రాష్ట్రంలో 2 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక డిజిటల్ అరెస్టులతోటి 15 కోట్లు మోసం చేసిరట. ఢిల్లీలో ఎన్ఆర్ఐ వృద్ధ దంపతులను బురిడి కొట్టించిరట సైబర్ నేరగాళ్ళు. 15 కోట్లు కొట్టేసిరట. వీడియో కాల్లో పోలీసుల అధికారులకే ధమ్కీ ఇచ్చిరట. గతంలో 48 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితిలో నిధులు నిర్వహించిందట బాధితులు. అబ్బబ్బబ్బా, ఐక్యరాజ్య సమితిలో విధులు నిర్వహించినటువంటి వాళ్ళకే ఖతం చేసి పడేసారు. వాళ్ళకి 15 కోట్లు ఖతం చేసినట్టు చూసుకోగా. మునగాలు ఉన్నాడు ఆయన, మీరు వేస్ట్ ఫెలోస్. ఇక ఆదివారం హైదరాబాద్ నుండి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ప్రజలు. ఇవాళ నింగిలోకి పిఎస్ఎల్వి C-62 శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఇస్రో ఈ ఉపగ్రహం
NSIL 9వ రాజకీయాల్లో వారసత్వాన్ని ఇష్టపడను అని చెప్పేసి వెంకయ్యనాయుడు అంటున్నాడు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాన్ని అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. నిన్న మేడారం వెళ్ళిరు మంత్రులందరూ కలిసి. బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు, ఆ చరిత్రను తుడిచేయాలని చూశారు, ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. స్వాభిమాన్ పరువులో ప్రధాని మోడీ మాట్లాడాడు. ఏది సోమనాథ్ ఆలయానికి సంబంధించి 1000 ఏళ్ళ అయిన సందర్భంగా ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు చేస్తుందంట. ఆందోళనలో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం 10,000 మందికి పైగా అరెస్టు, నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపింది. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. అప్రమత్తమైంది టెల్ అవీవ్. 538 మందికి చేరిందట మృతుల సంఖ్య. చచ్చిపోయారు 538 మంది చచ్చిపోయారట. ఎక్కడ ఇరాన్లో మొత్తం లొల్లితోటి ఆగమాగం ఉన్నది కథ. 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం చేస్తారట. ఏది సంక్రాంతి అయిపోగానే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. అదే రోజు సదర్మాట్ బ్యారేజీ ప్రారంభం. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకే సభల బాధ్యతలు అప్పగిస్తురట. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా. తప్పులు సరిచేయక ఖాతాలు తెరవక 30% మంది విద్యార్థులకు అందని కాస్మెటిక్ ఛార్జీలట. చూసుకో, ఆధార్ సరిపోక ఎదురవుతున్నటువంటి అడ్డంకులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోని SC, ST, BC, మైనార్టీ సాధారణ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుతున్నటువంటి 8 లక్షల మంది విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జీల కోసం ప్రభుత్వం ఇటీవల 92 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అవన్నీ 2025 ఏడాదిలోని ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించినటువంటి బకాయిలట. అయితే 70% మంది విద్యార్థులకి అందినాయట. ఇంకా 30% మందికి నిరాశ మిగిలింది. ఎందుకంటే ఆధార్ కార్డు తప్పుంది, అట్లా తప్పుంది, ఇట్లా తప్పుందని ఆపేసినాడు పైసలు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నదరేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్పులు చేర్పులకు భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మండలం మార్చు, ఈ మండలం తీసి అక్కడ పెట్టు, ఈ జిల్లాని తీసి ఇక్కడ పెట్టు, తర్వాత ఈ జిల్లాను తీసేసేయాలి, ఈ జిల్లాను కొత్త జిల్లా పెట్టాలి అని రకరకాలుగా విజ్ఞప్తులు వస్తున్నాయట. వీటిపై ప్రభుత్వం ప్రాథమిక కసరత్తు చేస్తూ ఉంది. అవసరమైతే కుదింపంట. ఇంకా పాలనా సమస్యలు ఉంటే ఇంకా తక్కువ కూడా వేద్దామని చెప్పి చూస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి. భారతీయ ఆచార్యులారా IITలకు రండి. విదేశాల్లో నైపుణ్యమైనటువంటి ప్రొఫెసర్లకు కేంద్రం ఆహ్వానం పంపింది. త్వరలో ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఉన్నత విద్య పరిశోధనల రంగాలకు బలోపేతం చేసే అందులో లక్ష్యంగా భాగంగా విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే భారతీయ ప్రొఫెసర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలుస్తూ ఉన్నారు IITలో చెప్పడానికి. సైబర్ కేటుగాల వలలో వృద్ధ దంపతులు 17 రోజుల పాటు డిజిటల్ అరెస్టు, 15 కోట్ల రూపాయలు స్వాహా అయినాయట. ముక్కు నుంచి రక్తం, వాంతులు. మదురో కస్టడీ వేళ అమెరికా ప్రయోగించిన ఆయుధంపై కలవరం రేగుతుందట. ఎవరికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మిలిటరీ ఉంటుందో ఆ మిలిటరీకి ముక్కుల నుంచి రక్తం వస్తూ ఉందంట, వాంతులు వస్తూ ఉన్నాయట. మరి ఇదేందో ఏదో విషం బాంబు వేసినట్టు. ముఠాగా ఏర్పడి 549 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఖమ్మం జిల్లా పోలీసులకు చిక్కిన సైబర్ నేరగాలు. నిజంగా ఖమ్మం పోలీసులు మంచి పని చేసిండ్రు. డిస్కంలకు షాక్. 42,000 కోట్ల రూపాయలకు చేరిన విద్యుత్ బిల్లు బకాయిలు. ఇవన్నీ 50,000కు పైగా చెల్లించని వినియోగదారులవేనట. చూసుకో, అన్ని పైసలు ఉన్నాయి. ఒక్కొక్కటి 50,000 పైన ఉన్నాయని కూడా ఇంకా రాలేవట, బిల్లులు వస్తలేవట. ఈ 50,000 పైన, ₹1,00,000 పైన 10 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఏం సబ్సిడీ వీళ్ళు. ₹100, ₹150 ఒకవేళ బిల్లు ఉన్నదనుకో, అట్టెట్లయితే అని చెప్పేసి నీకు వైర్ కట్ చేస్తారు. ఇటువంటి కథలు ఉంటాయి. 99% నొక్కేశారు. 1% రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లింపాడు. చూసుకో, ఇక 99% ఇది తిన్నారట లంగ కొడుకులు. అయినా డీడ్ పత్రాలపై తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ల సంతకాలు పెట్టిరు. ఎట్లా పెట్టిరు? ఇలా తెలిసే పెట్టిరా? జరిగిందట అమ్మాలు కథ. పోర్టల్కు కన్నమేసిన వ్యవహారంలో వెలుగులోకి కొత్త అంశాలు వస్తున్నాయి. డీడ్పై స్పష్టంగా కనిపిస్తున్నా కానీ ఎట్లా సంతకం పెట్టిరు? పోర్టల్లో అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ CCLA కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నారట. చూసుకో, ఇక ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి జ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి. సూచనలొద్దు, రిట్ పిటిషన్ని అనుమతించండి. పోలవరం నల్లమల్ల సాగర్పై వాదనలకు తెలంగాణ సిద్ధంగా ఉంది. ఇవాళ CJI ధర్మాసనం ముందుకు రిట్ పిటిషన్. గత విచారణ సందర్భంగా 3 సూచనలు చేసిన కోర్టు వాటిపై తెలంగాణ విముఖత ఉన్నది, మాకొద్దు అని చెప్పేసి అంటుంది. ఆ పిటిషన్పై వాదనలకి మొగ్గు చూపుతుంది. విచారణకు హాజరవనున్న మంత్రి ఉత్తమ్ కోర్టు నిర్ణయం వేరేగా ఉంటే ఏం చేయాలన్న దానిపైన అక్కడికక్కడే నిర్ణయం తీసుకుంటారట. ఏది దీనిపైన నల్లమల్ల సాగర్ తర్వాత మేము పోలవరం మంచిగా కట్టుకుంటూ పోతాం,
మీరు అనుమతి అని చెప్పేసి అంటే లేదని చెప్పేసి ఆపాలని చెప్పేసి తెలంగాణ ఫైట్ చేస్తున్నది ప్రభుత్వం. పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే, ఇంకా పెట్టరు, ఇక పరిషత్ ఎన్నికలు ఇంకా అన్నీ పెట్టుకొని పోడరా, ఇంకా పీకనికి చెప్పిరా మరి, గడ్డి పీకుతారా బాబు? ఎందుకు చెప్పారు మీరు? మీ హామీలు ఏంది, మీ కథలు ఏంది, మీ మేనిఫెస్టో ఏంది? 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండ్రు కదా, మరి ఏమైంది? ఫిబ్రవరి ఎన్నికలు పెట్టుకోవడం పార్టీ పరంగా ఇస్తాం పీకనికి పెట్టిరా మరి ఇలా మేనిఫెస్టోలో డైరెక్ట్ ఇస్తామని ఎట్లా పెట్టిరు? ఏమి రాసుకొచ్చి ఏమైందంటే సమర్థించినట్టు చేసేసారు, ఎన్నికలు పెట్టేసారు అని చెప్పేసి ఈమె కాగమాగున్నట్టుంది ఆంధ్రజ్యోతికి. ఇట్లా అందుకే క్వశ్చన్ ఇట్లా పెడతానమాట, ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్తో వార్తలు రాసుకుంటూ వస్తుంది ఈమె. పాలక మండలం లేక నిలిచిపోయిన 550 కోట్ల రూపాయలని చెప్పేసి 550 కోట్ల రూపాయలు కాదు, జీవితాలాగమవుతున్నాయి ఇక్కడ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి, లేకపోతే వీరికి బాధ అవుతున్నట్టుంది ఆంధ్రజ్యోతికి. లేని పక్షంలో మునిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉందట. ఉయ్యరి సూర్యుడు మీ పని ఎట్లయితుందో. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాస్తుంది ఇక మునగాడు. సార్ ఇచ్చి చూడరు ఎట్లుంటుందో. పార్టీ పరంగా ఇస్తారట, పీకనికి చెప్పాలనా? 10 రోజులు అరైవ్ అంట. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఇవాళ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రచారం చేస్తున్న మంచిది ఇది. దీనిపైన 100% తీసుకోవాలి. ఇంకా రోడ్డు భద్రతకు సంబంధించి 550 కోట్లు పోతున్నాడు. 550 కోట్లు కాదురా బాబు, ఇక్కడ మొత్తం కోట్ల జీవితాలు ఆగమవుతున్నాయి. విభజన శక్తులను తరిమేద్దాం, సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే యత్నం, ధనం కోసమే దురాక్రమణ అని బోధించారు. అవి విద్వేష దాడులన్న సంగతి దాచిపెట్టారు. పునర్నిర్మాణంలో పటేల్ను అడ్డుకునే యత్నం. ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు. సోమనాథ్ శౌర్యయాత్రలో నిన్న మోడీ మాట్లాడాడు. ఏమైంది అసలు యాక్చువల్గా? ఎందుకు సోమనాథాలయాన్ని ఎందుకు కొట్టినట్టు అక్కడ ఉన్న బంగారం ఎత్తుకుపోవడానికి అని చెప్పి రాశారు. కానీ కాదు ఇక్కడ చారిత్రకమైనటువంటి ఆధారాలను చెడిపేయడానికి, సంస్కృతి సాంప్రదాయాలని దెబ్బతీయడానికి, మన నాగరికత పైన దెబ్బ కొట్టడానికి గోరీ మహమ్మద్ చేసినటువంటి ఈ దండయాత్ర ఇదంతా కూడా. గజనీ మహమ్మద్ గారు చేసినటువంటి దండయాత్ర ఇది. దాన్ని ఏం చేసారు కొంతమంది, లేదు అలా పైసలు తీసుకోతాం బంగారం తీసుకోతాం కొట్టిందని చెప్పేసి. కాదు విద్వేషం అనేటువంటి అది దాడులు అవి. ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ. ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామనే ట్వీట్. దాడి చేసే అవకాశాలపై అధికారులతో చర్చ. దాడి చేస్తే ఇజ్రాయెల్ అమెరికాలే మా లక్ష్యం. ప్రజాందోళన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు ప్రత్యేక భేటీలో స్పీకర్ ఖలీబాఫ్ చెప్పిండట, రాజీకి రాకపోతే మీకు చుక్కలే. క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. అందరికీ హెచ్చరికలు చేయటం ఆయన. నువ్వు రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురట. మధుర నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనుజులా సైనికులు వెళ్ళిపోయారట. అమెరికా సోనికి ఆయుధం ప్రయోగించిందని చెప్పేసి అంటున్నారు. ముక్కుల నుంచి తర్వాత చెవుల నుంచి రక్తాలు వస్తున్నాయట. ఇటువంటి లంగా కథలు పడతారు వీళ్ళు, మళ్ళీ వేస్ట్ ఫెలోస్. కారుల చీమల బారుల జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేలో వేలాది వాహనాలు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పంతంగి టోల్ ప్లాజా వద్ద దాటినాయంట 60,000 వాహనాలు. చూసుకోగా జస్ట్ పంతంగి టోల్ ప్లాజా వద్ద దాటినాయి 60,000 వాహనాలట. అన్ని కార్లే ఉన్నాయి. మీ ఊరికి మేము వస్తాం బా అని చెప్పేసి బాబు అంటున్నారట. ఎవరు? ఇతర రాష్ట్రాల వాళ్ళు, తర్వాత ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఏపీకి పోదాం అనుకుంటున్నారట. ఎందుకంటే కోడి పందాలకు ఇట్లా జరుగుతాయని. కోడి పందాల కోసం ఏపీ బాట పడుతున్న యువత తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా అడిగి మరీ ఏపీ వాసుల వెంట వెళ్తున్నట. అత్యధికుల గమ్యస్థానం కృష్ణా గోదావరి జిల్లాలనట. పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైవే పైన పెట్టున్నాయి. అవును మాది తప్పే, కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ఎక్స్ గ్రోకు ఏఐ టూల్ బికినీ ఫోటోలు ఇవ్వడం తప్పేనని చెప్పేసి ఒప్పుకున్నది. మంచి వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి బికినీల బట్టలు ఉన్నట్టు లేనట్టు ఇష్టం వచ్చిన భాష అవన్నీ చేసిరట. తప్పేని ఒప్పుకున్నది.
ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్ధరిస్తారా? బీఆర్ఎస్ను మున్సిపల్స్లోనూ ఓడిస్తాం. గోదావరి కిందలో డిప్యూటీ సీఎం బండ్లు బట్టి విక్రమార్క 1700 మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ. 163 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. తొందరగా తీసుకొని నిర్ణయాలు. సమ్మక్క సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం. జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా శాశ్వత నిర్మాణాలు. మంత్రులు పొంగులేటి, దుద్దిల్ల, సురేఖ, సీతక్క, అడ్లూరితో కలిసి మేడారంలో బట్టి విక్రమార్క అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులందరూ కలిసి వెళ్ళి. విషయం ఏంటంటే జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాల విషయంలో కానీ, తర్వాత అక్రిడేషన్ల విషయంలో కానీ ఈ ముసలోళ్ళని పెడితే ఆ ముసలోళ్ళు ఆగమానం చేస్తున్నట్టు ఆడ. ఆ జర్నలిస్టులు, ఈ జర్నలిస్టులు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అలా అయ్యే జాగిరి లెక్క కథలు పడుతున్నట్ట. అవి కూడా చూడండి ఒకసారి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నేడే నింగిలోకి PSLV C62 మొదలైన కౌంట్ డౌన్. ఉదయం 10:18 ప్రయోగం. ఇక EOS N1తో పాటు మరో 15 ఉపగ్రహాలు కక్షలోకి వెళ్తాయట. డిజిటల్ అరెస్ట్ పేరుతోటి వృద్ధ జంటకు 15 కోట్ల రూపాయలు టోకన్ వేసిరట కొడుకులు. ఢిల్లీలో సైబర్ నేరగాల మోసం. వైద్య దంపతుల సొమ్ము చోరీ చేసిండ్రు. 547 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మోసగాళ్ళు. 17 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిండ్రు. మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు. ఖమ్మం పోలీసులు కమిషనర్ వెల్లడించారు. మంచి పని చేశారు ఈ విషయంలో మాత్రం. సర్కారీ ఇంటర్నెట్ను వాడేది ఎప్పుడు? సొంత భవనాల్లోకి వెళ్ళాకైనా వాడతారా లేదా? ప్రభుత్వ ఆఫీసులకు నెట్ కోసం ఏడాదికి 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. ప్రభుత్వ కార్యాలయాలని T-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి. 2024 డిసెంబర్ 8న జీవో ఇస్తున్నట. T-ఫైబర్తో భూభారతి లోపాలను కనిపెట్టే ఈవీలు. అయినా కనెక్షన్ తీసుకొని ప్రభుత్వ విభాగాలు 5% శాఖలు కూడా సిబ్బంది స్పందించలేరట ఇప్పటి వరకు. నెట్ కనెక్షన్లు ఇప్పుడైనా వస్తాయని. అదేమో మా బిల్డింగ్ కాదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సొంత బిల్డింగ్ వచ్చినాకనే తీసుకుంటారా అని అడుగుతున్నారు. ఇక పవన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అట. ఏపీ డిప్యూటీ సీఎంకు అరుదైన ఘనత దక్కింది. ఇక 5th డాన్ పురస్కారంతో పవన్ కళ్యాణ్ను గౌరవించిన సోగోబుడో కరీన్ కై సంస్థనట. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి. సినిమా, యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రంలో పవన్కు ప్రత్యేక స్థానం ఉన్నది. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ మంచి అది ఉంటుంది. కరాటేలో ఆయనకు మంచి బెల్టులు ఉన్నాయి. అన్నీ బ్లాక్ బెల్ట్, వైట్ బెల్ట్, ఈ గ్రీన్ బెల్ట్ అన్నీ ఉన్నాయి. తర్వాత దాంతో ప్లాట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అప్పుడు గతంలో చూసినాం మనం. అసలు యాక్చువల్ కార్లు చేతుల మీదకి వెళ్ళి ఇట్లా కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా చేసిండు పవన్ కళ్యాణ్. దాంట్లో మంచి ప్రావీణ్యం ఉన్నది ఆయనకు మార్షల్ ఆర్ట్స్లో కూడా. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కిక్కిరిసిన మేడారానికి పోటెత్తిన భక్తులు. జాతరకు ముందే పెరిగిన రద్దీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సంక్రాంతి సెలవులు కావడంతో భారీగా తరలివస్తున్న ప్రజలు. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి మేడారానికి వస్తున్నారు. కిక్కిరిసిన సమ్మక్క సారక్క గద్దెలు. జనంతో కలకలలాడుతున్న జంపన్న వాగని చెప్పేసి 5 లక్షల మంది పోయారట నిన్న. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరో కీలక ముందడుగు. పార్టీ విద్యార్థి విభాగం TRVS ఏర్పాటు. విద్యా సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. సంస్థాగత విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న TRVS లోగో నిన్న ఆవిష్కరించింది. ఇందాక గురించి కదా అవి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసింది నిన్న. దానికి సంబంధించి టీఆర్పీలోకి చేరికల జోరు. హైదరాబాద్ జిల్లా నుంచి భారీగా జాయినింగ్స్ అవుతున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ భావన ఆధ్వర్యంలో టీఆర్పీ తీర్థం పుచ్చుకున్న గిరిజన నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లన్న టీఆర్పీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రస్థానంలో మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి సేన ఏర్పాటైంది. ఇందుకు సంబంధించిన లోగోను టీఆర్పీ చీఫ్ మల్లన్న ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ TRVS అనేది విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేసే వేదిక కానున్నట్టు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమస్యలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి సేన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. సబ్బండ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో అక్షరాస్యతను పెంచి ఆయా వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. ఇక TRVS పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజన విద్యార్థుల హక్కుల కోసమే పనిచేస్తుందని చెప్పేసి నిన్న చెప్పిండు.
ఇక ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికారి పార్టీ పోరాటంలో విద్యార్థులే సైనికులై ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఓదెల్ యాదవ్, తర్వాత ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, జనరల్ సెక్రటరీ అశోక్ ముద్రాజ్, తర్వాత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, నాయకులు మార్త శ్రీనివాస్, పోలు రాజు, భద్రకాళి రమణాచారి, తర్వాత రంజిత్, భయ్యా వెంకటేశ్వర్లు, దినకర్, ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి విద్యార్థి నాయకులు భారీ సంఖ్యలో నిన్న పాల్గొన్నారు. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాం, ఏది అసభ్య పోస్టులు పెట్టిన కరెక్టే అని చెప్పేసి ఒప్పుకుంటుందట గ్రోకు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఒకరు, ఇంకొకరు. సచివాలయంలోనే అసలు థ్రిల్లింగ్ మూవీ అంట, థ్రిల్లర్ మూవీ. సినిమా టికెట్ ధరల పెంపు గురించి సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియదట. మరి ధరలు ఎలా పెరిగినట్లు, తెలంగాణలో ఇదేం పరిపాలన అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అడుగుతున్నాడు. యువతకు వివేకానంద ఆదర్శప్రాయులు, ఆయన చూపిన మార్గమే అందరికీ దిక్సూచి, దేశ సమగ్రత ఐక్యత కోసం ఆయన కృషి మరవలేనిది. ఇక టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చిండ్రు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా. ఇవి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఈ కొన్ని ఏవి రకరకాల నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారట. జర్ర గోడలు వేస్తే ఇయ్యము, లేకపోతే ఇది ఉంటే ఇయ్యము, అది ఉంటే ఇయ్యము, రకరకాలుగా పెడుతున్నారంట. నిజంగా లబ్ధిదారులు ఎవరున్నారో, నిజంగా ఎవరున్నారో చూసి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం 1000% ఉంటుంది. ఇక చలి వణికిస్తుంది. రాష్ట్రంలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ జిల్లాలో 7 నుంచి 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుందట. పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వరంగల్ జిల్లా నుంచి ఒక కీలకమైనటువంటి నాయకులు ఇవాళ మన అశోక్ ముదిరాజ్ అన్న గారి నేతృత్వంలో ఇవాళ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. అన్న గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడండి. వరంగల్ జిల్లా శాస్త్రి గారు, మీరు గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కార్పొరేటర్గా పనిచేసినారు. మరి తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత లక్ష్మీపార్వతి వర్గంలో కూడా కీలకంగా పనిచేసినాడు. అంతేకాక బీసీల కోసమే ఏర్పడినటువంటి పార్టీ అని చెప్పి వచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించి మరి హన్మకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతంలో విస్తృతంగా చేసి తర్వాత కొన్ని రోజుల పాటు పక్కకు పెట్టి మరి ఇతను ప్రస్తుతం పురోహితునిగా మరి అందరి మన పట్టణ లోపల అందరికీ సుపరిచితుడు. మరి చాలా మృదు స్వభావి, మంచి వ్యక్తి. మరి తద్వారా తర్వాత ఏ పార్టీలో వద్దు, తప్పకుండా నేను మల్లన్న పార్టీలో చేరుతా అని చెప్పి గత 3 నెలల నుంచి కూడా మాతో సంప్రదిస్తూ ఉన్నాడు. మరి అతను ఇన్ని రోజుల పాటు అయ్యప్ప మాల వేసుకున్న దృష్ట్యా నిన్ననే మాల విరమించిన తర్వాత ఈరోజు మా అధ్యక్షుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు మల్లన్న గారి వరకు పోదామంటే రాత్రి మరి ఉదయం బయలుదేరి రావడం జరిగింది. వారు ఈరోజు మా పార్టీలోకి చేరుతున్న శుభ సందర్భంగా వారి ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి స్వాగతం చెప్తున్నాం. రైట్, ఒకసారి శాస్త్రి గారిని మళ్ళొకసారి అడుగుదాం. కరెక్ట్ పార్టీలోనే చేరుతున్నట్టు అనిపిస్తుందా? ఈరోజు కరెక్ట్ వేదిక నాకు అనిపించింది. మరి మీ గురించి, మీ వ్యక్తిత్వం, మీరు సోషల్గా ఎన్ని కార్యక్రమాలు చేస్తాను, ప్రజల గురించి అహర్నిశలు ఎట్లా కష్టపడతాను, వారి కష్టాల పట్ల ఎట్లా స్పందిస్తాను అనేది చూసి నాకు మీతో కలిసి పనిచేయాలని కలిగింది నాకు. కాబట్టి మీతోనే నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా చెప్తా ఉంది, ఎవరెంతో వారికంత. సామాజిక న్యాయం పరంగా మనమందరం కూడా మనకున్నటువంటి ఆహారాన్ని అన్ని వర్గాల వారం సమానంగా పంచుకొని తిందామనేది దీని ఉద్దేశం. అందులోనే భాగంగా నేను చెప్తా ఉన్నా, ఎవరైతే మా మంచి కోరుతారో వాళ్ళ మంచిని మేము ఖచ్చితంగా కోరుతాము, వాళ్ళ కోసం కూడా నిలబడతాం ఖచ్చితంగా. శాస్త్రి గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. వెల్కమ్ టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్న. అలాగే ఎవరైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ప్రజల కోసం పనిచేయాలనుకుంటారో, ప్రజాపక్షాన నిలబడాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతోంది. శాస్త్రి గారు మరొకసారి
ఇది రాజ్యాధికార పార్టీలోకి మొత్తం కూడా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది అన్ని జిల్లాల నుంచి కూడా. పరాక్రమానికి ప్రతీక సోమనాథుడు. ఎన్ని దాడులు జరిగిన ఆలయం చెక్కు చెదరలేదు. సోమనాథ్ క్షేత్రంలో నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోడీ మాట్లాడాడు. ఆయన పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నారు, ఇయ్యాలే. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాపం పేదలు ఎవరైతే ఉంటారో నిజంగా లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు అదోటి ఇదోటి ఆ లింకులు పెట్టి పరిశాన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది. కదులుతున్న రెడ్లు వేలమల పీఠాలని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థ తెలంగాణ దినపత్రిక. ఇక సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే ఊరుకోం, ఇష్టం వచ్చినట్టు సికింద్రాబాద్ను విభజిస్తే సహించం, సికింద్రాబాద్ రేవంత్ రెడ్డి అయ్యే జాగిరి కాదని చెప్పేసి సికింద్రాబాద్ కార్పొరేషన్తో పాటు జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటుండు. ప్రకృతితో కలిసి జీవించాలని చెప్పేసి ఒకటి. టీఆర్పీలోకి చేరికల జోరు కొనసాగుతూ ఉంది. ఇది ఇక్కడ జైషే ఆడియో కలకలం. పాక్ ఉగ్రవాది మసూద్ ఆజాద్ ఆడియో లీక్ అయింది. భారత్పై భారీ ఉగ్రకుట్ర చేస్తామని చెప్పేసి మసూద్ అంటున్నాడట. వాడు వేలాది మంది మానవ బాంబర్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి. కలకలం రేపుతున్న మసూద్ ఆజాద్ ఆడియో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతితో కలిసి జీవించాలి, అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. సంక్రాంతి ప్రకృతికి ప్రతిరూపం. ఈ పండుగ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టం ఉండదు. అందుకే నా కుమారుడు కూతురును పాలిటిక్స్లోకి తీసుకురాలేదని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్నాడు. కదులుతున్న రెడ్లు వెలమల పీఠాలు. వెలమ రెడ్లకు మల్లన్న ఫీవర్ పట్టుకున్నదట. మల్లన్న దెబ్బకు సభ పెట్టుకున్న ఓసీలు. నిన్న ఓసీల సభ పెట్టుకుని నిన్న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా ఓసీ సింహగర్జన సభ. బీసీలో వస్తున్న చైతన్యం చూసి ఓసీల్లో మొదలైన గుబులు. ఓసీల జనాభా 30% ఉన్నట్లు ఉద్దరముచ్చట్లు. గతంలో రెడ్ల జనాభా 5% లోపే ఉందన్న జీవన్ రెడ్డి. కానీ వరంగల్ సభలో మాత్రం అగ్రవర్ణాల ఏతుల వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. నిన్న పెట్టిన సభకు సంబంధించి అది పోస్టర్ కూడా పెట్టినట్టు అనిపిస్తలేవు. సభ పెట్టారు, ఓసీల సభ అని పెట్టింది నిన్న. ఒకటి పెట్టి అగో ఏమైతుంది, ప్రాబ్లం వచ్చింది, కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నది. ఇంక ఇది ఇట్లుంటే ఎక్కడ పోయి ఈమెనేనా? ఓ ఈనాడా ఇది? పీడిఎఫ్ రాలేదా? ఈడున్నట్టుంది. ఇరాన్పై అమెరికా దాడి అని చెప్పేసి క్వశ్చన్ మార్కుతున్న ఒక వార్త. ఖమేనీ వ్యతిరేక నిరసనలకు సాయం చేస్తామని ట్రంప్ ప్రకటన. మా జోలికి వస్తే అమెరికా ఇజ్రాయెల్పై విరుచుకుపడతామని ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక ఫ్యూచర్ ముసుగు, అసైన్డ్పై పిడుగు. పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం అంట. పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ. పరిసర గ్రామాల్లోని బడుగు బలహీన వర్గాల భూములే టార్గెట్ చేస్తుందని చెప్పేసి ఒక వార్త. పెట్టుబడి భారమై మరో రైతు బలవన్మరణం. సిద్దిపేట జిల్లాలో ఘటన. ఉపాధి కరువై చేనేత కార్మికుడి ఆత్మహత్య. జనగామ జిల్లాల బచ్చన్నపేటలో విషాదం. ఇక జెన్కో జర తప్పుకో, ప్రభుత్వ రంగ సంస్థను పక్కకు పెడుతున్న రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఒక వార్త. బీజేపీ బలం గాలివాటమని చెప్పేసి కేటీఆర్ అంటుండు. ఆ పార్టీ గతంలో లేదు, ఇక లేవదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. అన్నగా నిలిచి కన్నీళ్లు తుడిచి అని చెప్పేసి రాజేంద్ర నియోజకవర్గంలో నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో ఆదివారం కనిపించిన భావోద్వేగ దృశ్యం అని చెప్పేసి చెప్తున్నారు. భూహారతి 100 కోట్ల రూపాయలట. తీగలాగితే కదులుతున్న భూభారతి డొంక. భూభారతి కాదు, అప్పుడు కూడా ఏది భూభారతిలో ఇప్పుడు జరుగుతున్నాయి, తర్వాత అంతకుముందు ధరణిలో కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా బయటకు తీయాలి. ఇవన్నీ నిరుద్యోగుల మెరుపు ధర్నా. పోలీసు బలగాల మోహరించిన వెనక్కి తగ్గని యువత. అశోక్ నగర్లో ఆదివారం రాత్రి ఆందోళన. రోడ్డుపై బైఠాయింపు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసిండ్రు. పలువురిని అరెస్ట్ చేసిండ్రు నిరుద్యోగులని. రేవంత్
రివెంజ్ సినిమానంట సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్, పాలసీ వదిలి పగతో వ్యవహరిస్తారని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ఎస్ బాస్ ఐపాస్ సీఎంఓ నుంచే టీజీఐఎస్సీ పర్యవేక్షణ, అక్కడ ఓకే అంటేనే కదులుతున్న ఫైల్ అట. చైర్మన్ ఆఫీసులో నేతల అనుచరుల తిష్ట, ఉత్సవ విగ్రహాలుగా మారినట్టు అధికారులు, చిన్న తరహా పెట్టుబడిదారులకు ఇక్కట్లు. ఏందో కథ మళ్ళా 547 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఖమ్మం జిల్లాలో సైబర్ ముఠాను అరెస్ట్ చేసిండు. మంచి పని చేసిరు. ఇక సంక్రాంతి దాకా చలి తీవ్రత ఉంటుందట, జాగ్రత్తగా ఉండండి. ఇది ఈమె రాసుకొచ్చినటువంటి వార్త. ఏమే ఇట్లా మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక ఏది ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక 42% రిజర్వేషన్ కల్పించేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు బీసీలకు. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మేము 42% లేకుండానే పోతామంటే మీ పని చేస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదు, ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 117 మున్సిపాలిటీలు తర్వాత 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి కదా. ఆ జరిగే ఎన్నికలలో బీసీలకు సరైనటువంటి కేటాయింపులు జరపకుండా ఒకవేళ టికెట్ ఇచ్చే కార్యక్రమం పెడితే అలా పని చేసేటువంటి కార్యక్రమం మీరు తీసుకోవాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగాన్ని నిన్న